హల్లెలూయా. ఈ సమయంలో మనం సందర్భంగా దేవునికి వాక్యాన్ని పంపిస్తాం. రాజుల మొదటి గ్రంథం నుంచి రాజులు మొదటి గ్రంథం నుంచి రాజుల మొదటి గ్రంథంలో నుంచి రెండవ అధ్యాయం 3వ నుంచి చదవండి. హల్లెలూయా. చిన్న ప్రార్థన. పరిశుద్ధాన మాత్రమే రాజుల మొదటి గ్రంథం నుంచి 2వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాం. నీ దేవుడే నీకు అప్పగించిన దాన్ని కాపాడే ఆయన మార్గం అనుసరించిన నువ్వు ఏ పని పూనికలను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనము గైకొనుము అన్న మాట మేము ధ్యానించుకోబోతున్నాం. మీ గొప్పతోడు గురించి ఎక్కడ తిరిగినా ఏ పని పూనుకున్నా వివేకముగా నడుచుకుంటాము అని మేము వాక్యం సెలవిస్తున్నాం. మేము వివేకంగా నడుచుకోవటానికి కారణం ఏంటిదో తెలుసుకొని దాన్ని మా జీవితంలో అమలు చేస్తుండగా మేము ఎక్కడ తిరిగినా ఏ పని పూనుకున్నా మీ చిత్త ప్రకారమే నడుచుటకు సహాయం చేయండి. యేసునామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. చూడండి, దేవుడు ఎక్కువగా మనకు తలంపుల్లో ఎక్కువ పనిచేస్తుంది. తలంపుల్లో ఇందుకొరకే మీ తలంపులు నా తలంపులు వంటివి కావంటారు. అయితే ఎందుకు ఆయన తలంపులు మన తలంపుల వంటివి కావంటే ఆయన ఎప్పుడు ఆత్మ సంబంధిగానే ఉంటాడు, మనం ఎప్పుడు శరీర సంబంధిగానే ఉంటాం. ఏమి తిందామో, ఏమి తాగుదామో, ఏమి ధరించుకుందామో అని చింతలతోటే ఉంటాం. అదే కారణం. తలంపులు మారటానికి కారణం ఏంటంటే మనం శరీరానుసారంగా ఆలోచన చేస్తాం, ఆయన ఆత్మానుసారంగా ఆలోచన చేస్తాం. ఆయనది మల్టీపర్పస్, బహుళార్థకమైన ఆలోచన. ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ జీవన సంబంధమైన విషయంలోనూ రాబో యుగ సంబంధమైన విషయంలోనూ అది ప్రయోజనకరంగా ఉంటుంది. మనదేమో ఒకటే టైప్, ఒకవైపే మనం. అది కేవలం భూమి మీద సుఖపడాలి అంతే. ఇక తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు, దాని గురించి ఆలోచన లేదు. తెలియనప్పుడు ఇంకా ఆలోచన ఎందుకుంటే తెలిస్తే ఆలోచన ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందో తెలుస్తుంటే ఆలోచన వస్తుంది. తర్వాత నరకం ఉంటుందని తెలిస్తే ఆలోచన వస్తుంది. ఇప్పుడు తెలియనప్పుడు ఇక మనకు ఆలోచన రాదు. అందుకొరకే దేవుడు సుఖ దుఃఖాలని జతపరిచిండు. సుఖ దుఃఖాలని జతపరిచిండు. సుఖం రాగానే భవిష్యత్తు మర్చిపోతుంది, దుఃఖం రాగానే భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తుంది. భవిష్యత్తు అంత అంధకారంలాగా శూన్యంలాగా ఉంటుంది. మన సుఖం రాగానే వాళ్ళు అది మర్చిపోతుంది, భవిష్యత్తు గురించి ఆలోచన చేయం. అందుగురించే ఇక్కడ దావీదు అనే భక్తుడు భవిష్యత్తుల గురించి ఏం జరుగుతుందో ఆయన దాన్ని ఉద్దేశించి దేవుని భయంతో నడుచుకునేవాడు. అందుకొరకు ఆయన గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చినప్పుడు, నా హృదయానుసరుడైన మనుషుడు నా ఉద్దేశాలని నెరవేర్చిన వాడు ఉంటాడు. నీ దేవుడే నీకు అప్పగించిన దాన్ని కాపాడి, దేవునికి ఏం అప్పగించిండు, దానికి నీకు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ కాపాడుకోవాలి. మనం రక్షణ రోజు కాపాడుకోవాలి. మనం ఏ రోజు అప్రమత్తంగా ఉంటావో, అజాగ్రత్తగా ఉంటావో, ఆ రోజు దేవుని రాకుండా వస్తే నువ్వు గతంలో చేసిన భక్తి అంతా వ్యర్థమైపోతుంది.
భక్తి అవుతుంది. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి గెస్టెడ్ ఆఫీసర్గా ప్రమోషన్ తెలిసినప్పుడు నేను చెప్తున్న సంఘటన దాదాపు 50 సంవత్సరాల క్రితం సంఘటిస్తుంది. 45 సంవత్సరాల క్రితం సంఘటిస్తుంది. ప్రమోషన్ రావడం అంటే అంత సంతోషమో ఉద్యోగస్తులు. అన్ని రోజులు కష్టపడి ప్రమోషన్ వచ్చిన రోజే 500 రూపాయలు అంచనా తీసుకుని పట్టుబడి ఎమ్మటే డీ ప్రమోషన్కి వెళ్తాను. మళ్ళీ అది కూడా ప్రమోషన్ వచ్చిన రోజే తీసుకున్నాను. ఒక వారం గడవలే, నెల గడవాలి, సంవత్సరం గడవాలి. ఎంత నవ్వుల పాలసలు చెప్పడానికి అందరూ తెలియకపోవడం, అంత తొందరపడ్డాడు. తీసుకోకపోతే ఏమవుతుందా 500 రూపాయలు. అప్పుడు 545 సంవత్సరాల కింద 500 విలువే, చాలా విలువనే. జాగ్రత్తగా వినండి వాక్యం ఉంటుంది. 45 సంవత్సరాల క్రితం 500 అంటే ఇప్పుడు 350 రూపాయలకి తులం బంగారం వచ్చేది. అంటే ఇప్పుడు 60-70 వేలు ఇప్పుడు లెక్క తీస్తాం. అంటున్నారా? అలాగే మనం కూడా చూడండి, ఆదమ్మ వాళ్ళు ఒక చెట్టు పండు అంతే, ఒక పండు కొరకే. ఇంకైనా 500 రూపాయలు, ఇప్పుడు 60-70 వేలు, కానీ చెట్టు పండు ఒకటే ఎంత తిరిగింది. ఇంకా చెట్టు పండు అంతే అయిపోయింది. రక్షణ కోల్పోయింది. అప్పుడు దానికి రక్షణ ఉండే, ఇంకా రక్షణ కాదు మహిమ ఉండే, మహిమ కాదు సవాసం ఉండే, సవాసం కాదు అధికారం ఉండే, అధికారం కాదు ఆధిపత్యం ఉండే, ఆధిపత్యం కాదు ప్రభుత్వం అన్నిటి మీద ఉండే, అన్ని సమస్త సృష్టి మీద అన్ని కోల్పోయింది ఒక్కసారి. అదే దూరపు ఆలోచన లేదన్నమాట. భవిష్యత్తుని గురించి ఆలోచన లేకపోతే అవివేకం ఉంటుంది. భవిష్యత్తుని గురించి లేని దాన్ని అవివేకం ఉంటుంది. భవిష్యత్తుని గురించి ఆలోచించేదాన్ని వివేకం ఉంటుంది. అందుకొరకు ఇక్కడ అన్నాడు, అన్నిటిలో వివేకముగా ప్రవర్తించదము అంటే అర్థమైంది. ఇప్పుడు మీరు చెప్పండి, అన్నిటిలో వివేకముగా ప్రవర్తించదంటే నువ్వు భవిష్యత్తును కాపాడుకుందువు అని అర్థం. ఏ విషయంలో భవిష్యత్తును నువ్వు కోల్పోవు అని అర్థం. అన్నిటిలో వివేకంగా నడుచుకుందాం అంటే ఏ పని చేసానికి భవిష్యత్తు క్షేమకరంగా ఉంచుకుంటున్నావు అని అర్థం. కనుక నీ దేవుడనే యెహోవానికి అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గమును అనుసరించినడలా ఆయన మార్గాలు అనుసరించాలి. ఇంతకుముందు అనుకున్నాం, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, నీ తలంపులు నా తలంపుల వంటివి. త్రోవలు అంటే మార్గాలేగా, త్రోవ అంటే మార్గాలు. మార్గాలు ఏంటి? మన మార్గాలు దెబ్బకు దెబ్బ, పంటికి పన్ను, కంటికి కన్ను, కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ. నష్టం కలిస్తే నష్టం కలిగేయాలి, దుఃఖం కలిస్తే దుఃఖం కలిగేయాలి. కంటికి కన్ను, పంటికి పన్ను. ఇప్పుడు దుబాయ్లో అదే పద్ధతి అన్నమాట. దేవుడు దీర్ఘశాంతుడు. ఇప్పుడు మొన్న రైస్ అంటే బియ్యం కాదు, రైస్ అంటే పేరు ఆయన పేరు, ఇరాన్ అధ్యక్షుని పేరు. మొన్న ఏమైంది తెలుసు కదా, పండగ చేసుకున్నారు తెలుసా. 30,000 మందిని ఉరిదీయించింది. ఇప్పుడు ఎంతమందిని? 30,000 మంది, ఒకటి కాదు. ఇక మన దేశంలో 30 కాదు కదా, అసలు ఇన్నిటికీ కారకులు. దేవుడి దగ్గర నుంచి తీర్పు వస్తుంది. మనమేమో తొందరపడతాం, దేవుడేమో దీర్ఘశాంతం. ఇంకా రేపు మారడా, 5,000 మంది ఉరిదీసిండు మారడా, 10,000 మందికి ఉరిదీసిండు మారడా, 20,000 మందికి ఉరిదీసిండు మారడా, 21, 22, 20 ఇట్లా ఒకటి పెట్టి సెలవు ఇచ్చేస్తుంది. ఇప్పుడు అందరిది ఉంటుంది గత వరుస క్రమం ఉంటుంది. ఈ భూమి మీద ఉన్న మానవులందరికీ, వాళ్ళు ఎంత రాజులైనా చక్రవర్తులైనా సరే, మనం అశోక చక్రవర్తిని చూడలేదు, అక్బర్ని చూడలేదు, షాజహాన్ చూడలేదు, ఇంకెవరెవరు, అందరూ ఉంటారు లైన్లో, అందరూ ఉంటారు. ఇంకేదో దేవుడికి ఏమున్నారుగా వాళ్ళని కూడా ఉంటారు, అందరు లైన్లో ఉంటారు. దేవుడు ఒక్కడే కదా.
ఇక మిగతా వాళ్ళందరూ ఉంటుంది లైఫ్. నీ దేవుడైన యెహోవా నీకు దేవుడు వాళ్ళకు ప్రత్యక్షం కాలే, నీకు ప్రత్యక్షమైంది. నీకు ఒక బాధ్యత అప్పగించాడు, నీకు ఒక రక్షణ అప్పగించాడు, నీకు ఒక ప్రాంతం అప్పగించాడు, నీకు కొన్ని ఆత్మలు అప్పగించాడు, నీకు ఒక బరువు బాధ్యతలు అప్పగించాడు. నీకు అప్పగించిన దాన్ని నువ్వు భద్రంగా కాపాడుకోవాలి. నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములు అనుసరించడలా, ఆయన మార్గాలే అనుసరించాలి, మన మార్గాలు అనుసరించకూడదు. అప్పుడు ఈ రెండు పనులు మనం చేయాలి. మనకు అప్పగించింది కాపాడుకోవాలి, తర్వాత మనం ఆయన మార్గాలు అనుసరించాలి. ఆయన మార్గంలో అనుసరించేలా నువ్వు ఏ పని పూనుకున్నా ఎక్కడైనా తిరుగు, ప్రపంచంలో ఏ దేశానికైనా పో. వింటున్నారా? మొన్న పంజాబ్ పోతే మళ్ళీ ఎమ్మటే 10 రోజులు 20 రోజులు కూడా ఆ పాస్టర్ మళ్ళీ ఎప్పుడు వస్తూ ఉంటుంది. అదేంటిదా అప్పుడు వస్తాను ఉంటుంది. ఎందుకంటే ఆయన అన్నాడు, నేను ఎంతోమంది సేవకులు పిలిచినా, ఎంతోమంది సేవకులు వచ్చిపోయినారు, అంతా వాళ్ళదంతా ఉత్తదే. నాకు ఇప్పుడు అర్థమైపోయింది, ఉత్తదంతా మా విశ్వాసాలు కూడా అందరూ కోరుకుంటున్నారు, మళ్ళా రావాలి. అంతకుముందు సంవత్సరం అమ్మగారు నేను ఇద్దరం అప్పుడు వారం రోజులు 4-5 రోజులు ఉన్నాం. చిన్న అప్పుడు పల్లెటూళ్ళన్నీ తెలియదు ఆయన సేవ చేసే ప్రాంతాలని. ప్రతి చోట ఇట్లా చిన్న చిన్న కొడుకులు అందరికీ స్వస్థత. మొన్న కూడా చాలా, ఎందుకు అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ పని పూనుకున్నా దేవుడు తోడుంటుంది. నువ్వు ఏ పైన పూనుకో, అక్కడ నీకు అప్పగించిన పని ఏదైనా కానీ, అపోస్తుల పని, ప్రవక్తల పని, సువార్థికులు, కాపరులు, బోధకుల పని, పరిచారకుల పని. మనకి ఇలాంటి పని బూదిగంతల వరకు మనకు దేవుడు అప్పగించింది. నిన్నువల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమనే పని కూడా, అది కూడా పనే. కనుక ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందు. అన్నిట్లో ఆటోమేటిక్గా బైబిల్లో రాసింది, ఆయన యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకునవలసిన మార్గమును ఆయన వానికి తెలియజేయను. అంటే నువ్వు చేయాల్సింది భయం భక్తి ఉంటే చాలు. నువ్వు ఏది కోరుకోవాలో నీ లోపలికి వచ్చి పరిశుద్ధాత్ముడే అది కోరుకో అంటాడు, అది మంచిది కోరుకో అంటాడు. అంతే, నీకు తెలిసి ఆటోమేటిక్గా నువ్వు దర్శనం చూడనక్కర్లే, ఏం చూడనక్కర్లే, నువ్వు కోరుకోవలసిన మార్గాన్ని నీకు తెలియజేస్తావు. కనుక మోషే ధర్మశాస్త్రములో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, మన కట్టడలు మీరొద్దు. మీ ప్రార్థన దేవుడు వినాలంటే 99వ కీర్తన 6-7 వచనం చదవండి. కీర్తన 99:6-7. ఆయనకు మొరపెట్టిన వారిలో సమూయేలు ఉన్నాడు. ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండేది. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. బాగినండి, వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చాను. మేఘస్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడాను. ఇప్పుడేనండి బాగా ఈ మాట అండర్లైన్ చేసుకుని ఇప్పుడు చదవబోయాను. వారు ఆయన శాసనములు అనుసరించరి, ఆయన తమకిచ్చిన కట్టడలను. అంతే, నువ్వు శాసనాలు అనుసరించు, కట్టడలు అనుసరించు, నీ ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. నువ్వు ఎక్కడైనా తిరుగు, ఏమన్నా చెయ్యి, ఏ దేశం అన్నా పో, ఏ ప్రాంతం అన్నా పోయి. ఇప్పుడు చూడండి, ఎక్కడన్నా తిరిగినా నీకు తోడు ఉంటాడంటే యోసేపు ఐగుప్తు పోయిండు, తోలేడా? శరీరకు బస్సు కబద్రిగోలు బబులోని దేశాలు తోలేడా? ఎక్కడన్నా పో, ఏ పనైనా పూనుకో. వాళ్ళు చూసినా వాళ్ళు ఏ పని పూనుకున్నారు? ఇంట్లో పనివాడు ఎవరు? యోసేపు పనివాడు. చదవండి 39 ఆదికాండం 7వ వచనం, 8వ వచనం. ఆదికాండం 39. అంతమంది అంత పై వచనం 5వ వచనం. ఇంకా మంచి యజమానికి అతని మీద దయగలిగింది. ఎందుకు?
దేవుడు అతనికి తోడుగా ఉండి అతను చేసిన పనంతట్లో దేవుడు తోడుగా ఉన్నాడు. చదవండి ఆ మాట. యెహోవా అతనికి తోడే ఉండననియో అతను చేసినదంతయో, 3వ వచనం, అతను చేసినదంతా అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియో అతని యజమానుడు చూసినప్పుడు అతడు చేసినంత దేవుడు సఫలపరిచిండు. దేశం కానీ దేశం, మళ్ళీ అన్యజనుడి దగ్గర. ఇక మనమైతే అన్యజనుడు అంటే దైవమే ఉంటాం మనమైతే అన్యజనుడు అంటే దయ్యమే ఉంటాం మనం. అన్యజనుల దగ్గరికి ఎందుకు? కొద్దిగా భక్తి అనుకుంటే దైవమే అంటే వాడు పెద్ద దయ్యమే. వాడు పెద్ద సంఘ పెద్ద, వాడు ఏం సంఘ పెద్దదని పెద్ద దయ్యం వస్తుంది మా సంఘంలో. ఘోరం. నువ్వు ఏ పని పనుకొని ఎక్కడ తిరిగినా నీకు దేవుడు తోడుంటే వాక్యం చెప్తుంటే, ఇంకా వాడి దయ్యం, వీడి దయ్యం, వీడి భూతం, వాడి పిశాచం, వీడి మంత్రం, వీడి తంత్రం, వీడి యంత్రం, ఏంది అట్లా అంటే కరెక్టేనా? అసలు నువ్వు దేవుని పద్ధతిలో ఉండవు. నువ్వు ఎక్కడ తిరిగినా ఏ పని పనుకొని నీకు ఆటంకాలు ఉండవు, అడ్డుబండలు ఉండవు, బుద్ధిగంతాలు. కానీ వాక్యం చెప్తుంటే ఏమో నేనైతే మీరు ఇట్లా చేసాడు మంచిగా కాదు. నేనైతే 100 మంది మాంత్రికులు చిన్న పల్లెటూరులో సేవ చేసిన సక్సెస్ అయిపోయింది. 100 మంది మాంత్రికులు ఉన్నారు. నాకైతే తెలుసు 100 మంది. దేవుడు కూడా చెప్పలే. నేను వేరే రాష్ట్రానికి పోతే అక్కడ విశ్వాసం అడిగాను, ఏ ఊళ్ళో సేవ చేశాను, పలానా ఊళ్ళో అని చెప్పిన. ఏంటి ఆ ఊళ్ళో నువ్వు సేవ చేస్తున్నావా అన్నాడు. అవునయ్యా అన్నా. నువ్వు ఆ ఊళ్ళో సేవ చేసేవైతే ప్రపంచంలో ఏ దేశానికి పోయినా, ఏ పని పనుకున్నా, ఎక్కడ తిరిగినా నీకు డోకాలేదు పో అన్నాడండి. ఇక చెప్పండి, దాని అర్థం ఏం చెప్పండి. ఈ దేవుడు పలికిన మాట అన్యజనుడు పలికిండు తెలుసా. నువ్వు ఏ దేశానికి పో, ఎక్కడన్నా తిరుగు ప్రపంచంలో, నువ్వు సక్సెస్ అయితే పోమన్నాడు. ఒక అన్యజనుడు పలికిండు. ఇదేమో దేవుడు పలుకుతున్నాడు. సొలొమోనుకు తన తండ్రి అయిన దావీదు అంటున్నాడు. ఏది రాజుల మొదటి కింద 2వ అధ్యాయం మనం 3వ వచనం చదువుకున్నాం. 2వ వచనం చదవండి. 2 లేదా 1-2 కూడా చదవండి, లేదా 1-2-3 చదవండి. ఇప్పుడు కాబట్టి వారు మా ఏలిన వాడవును. ఎన్ని అధ్యాయం, ఎన్ని వచనం? రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1-2-3 వచనం. దావీదులకు మరణకాలం సంభవించినప్పుడు అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగ ఆజ్ఞాపించెను. లోకులందరూ పోవలసిన మార్గం నేను పోస్తున్నాను, కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గమును అనుసరించేలా నువ్వు ఏ పని పూనుకున్నాను, ఎక్కడ తిరిగాను, అన్నిటిలో వివేకముగా నడుచుకుందు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయవిధులను, శాస్త్రము. న్యాయవిధి అంటే అర్థమైంది తెలుసు. అసలు న్యాయవిధి అంటే శ్రమలో ఉన్న వారికి న్యాయం తీర్చడం, అది న్యాయ విధి. ప్రతి క్రైస్తవుడు న్యాయవిధులు గైకొనాలి. 72వ కీర్తనలో 1వ వచనంలో దేవా రాజునకు న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము, నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయ విధులను బట్టి శ్రమ నొందిన వారికి నా తోడు న్యాయము తీర్చును. న్యాయవిధి అంటే శ్రమలో ఉన్న వారికి న్యాయం తీస్తే నువ్వు న్యాయవిధి గైకుంటున్నట్టు. నువ్వు న్యాయవిధి గైకున్నావు అనుకో, ఎక్కడ జరిగినా ఏ పని పొనుక్కున్నా నీకు దేవుడితో ఉంటాడు. నీ ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. శాసనాలు గైకున్నారు. ఇంతకుముందు ఆయన తమకు ఇచ్చిన కట్టడలను, ఆయన శాసనముల వారు గైకొనిరి. ఎవరు? మోషే, అహరోనులు. ఎవరు? సమూయేలు. దేవుడు వారి ప్రార్థన విన్నాడు. ప్రార్థన వింటాడు. నువ్వు ఏ పని పొనుక్కున్నా నీకు దేవుడు తోడుంటాడు. ఆ పనులన్నీ సఫలమవుతాయి. ఇప్పుడు యోసేపుకు యజమాని అప్పగించిన పనులన్నీ సఫలమైనవి. యజమాని అది చూసి గ్రహించినప్పుడు ఆ యోసేపు మీద అతనికి దయ కలిగింది. దయ కలగటం కాదు,
తన ఇంటి యావత్తు ఆధిపత్యం, అధికారం, ప్రభుత్వం అంతా ఆయనకి అప్పగించాడు. అందరి పనివారి మీద పెద్దగా నియమించాడు. ఇక ఇప్పటి నుంచి ఆ ఇంట్లో యోసేపు చెప్పినట్టు అందరూ వినాలి, యోసేపు చెప్పినట్టు అందరూ చేయాలి. ఈ యజమానికి అసలు ఏ వస్తువు ఎక్కడున్నదో తెలియదు. ఏది కావాలన్నా యోసేపు దగ్గర పో, ఏది కావాలన్నా యోసేపు దగ్గర పో, నా దగ్గర రాకు. ఏది కావాలన్నా యోసేపు దగ్గర పో అనేటాడు. ఎందుకు అట్లా? దేశం కానీ దేశం వ్యక్తి కూడా మరి అంత నమ్మి, అసలైతే మనం వేరే దేశపరం అసలు నమ్మమా? మరి అంత నమ్మకం ఎట్లా కలిగేసాడంటే అతడు అన్ని పనులన్నీ యజమానుడు ఎట్లా చేయమంటే అట్లా ఖచ్చితంగా తూచా తప్పకుండా పర్ఫెక్ట్గా చేసేవాడు అనమాట. ఏ పని అంటేనే దేవుడు మనకు అప్పగించిన పని కాపాడుకొని లేయాలియా. ఆయన మార్గాలు మనం అనుసరిస్తే ఏంటి ఆయన మార్గాలు? చేయవలసిన కార్యాలు, నడవలసిన నడత. ఏ పని చేసినా ఎక్కడ పూనుకున్నా ఆయన నీకు తోడుంటాడు. నువ్వు చేసే కార్యాలని వివేకంతో జరిగిస్తావు. అవివేకాన్ని ఎప్పుడు నీ దగ్గరికి తీసుకురాడు ముందు దేవుడు. దానికి పక్కకు పోమంటాడు. నా భక్తుని దగ్గర నువ్వు నిలబడటానికి వెళ్ళేది పో సైతాన్ అంటాడు. అట్లుంటుంది. నీ దగ్గరికి భక్తిహీనులను రానియాడు. వాళ్ళ సలహాలు నీ చెవులకు వినబడనియాడు. వాళ్ళ ఆలోచన దేవుడు మీకు వినబడనియాడు. తెలుసా దేవుడు అంటే ఏంటనుకో ఏం లేదు, నువ్వు భక్తిగా ఉంటూ నేర్చుకోవాలి, అభ్యాసం చేసుకోవాలి. ఉంటున్నారా? నేర్చుకోవాలి దేవుని దగ్గర. యోహాను సువార్త 10:20 చెప్తున్నది, మరికొందరు ఇవి దయ్యం పట్టి వాని మాటలు కావు, దయ్యం గుడ్డివారి కనులు తెరవగలవా అనేది. చూడండి, మనం భూమి మీద సేవ చేసినప్పుడు కొంతమంది మనకు అనుకూలంగా ఉంటారు, కొంతమంది వ్యతిరేకంగా ఉంటారు. వ్యతిరేకంగా ఉండేవారు ఎవరయ్యా? అనుకూలంగా ఉండేవారు ఎవరయ్యా అంటే ఎవరైతే ధార్మికంగా గొప్పగా ఉండాలని, ఎవరైతే ఘనత రావాలని. మొన్న చూసిన ఏం జరిగిందో ఈ ఎలక్షన్, భారతదేశపు ఎలక్షన్ ఇంత మోసపూరితమైన, ఇంత అన్యాయంతో కూడిన ఎలక్షన్ ఎప్పుడు జరగలేదు ఇంతవరకు. ఈసీ వాళ్ళు 30 మందిని రిజెక్ట్ చేసింది తెలుసా, 30 మందిని. ఇంకా కొంతమంది పోతే బెదిరించింది ఫోన్లను తెలుసా, నువ్వు పాల్గొనొద్దు, నువ్వు ఎలక్షన్ నిలబడద్దు. ఎన్ని రకాలు న్యాయం ఎక్కడ లేదు. అదే నువ్వు దేవుని పని పనుకుంటే ఆటంకానికి ఏది ఉండదమ్మా. నీ ప్రార్థన దేవుడు వింటాడు. నీ ప్రార్థన దేవుడు విని ఎవరైతే అన్యాయంగా నడుస్తుంటారో వాళ్ళ లైన్లోకి రానియాడు, అసలు వాళ్ళు గెలవనియాడు దేవుడు. ఒక్క మనిషిని బట్టి అందరికి ఆశీర్వాదం వస్తుంది. చూడండి, యోసేపు ఒక్కడే ఆ ఇల్లంతా చక్కదిద్దబడి, దేశం అంతా చక్కదిద్దబడి, దేశానికి కరువే రాలేదు తెలుసా. ఇంకా చుట్టుపక్కల దేశాల కరువు కూడా తీర్చగలిగిన దేశంగా మారిపోయింది. అట్లా ఒక్కడిని బట్టాను. నేను అనేదే మీకు నేను మిత్రాలు చెప్తున్నా, ఒక్కరు చక్కగా ఉండండి, ఒక్కరు చక్కగా ఉండండి. భార్య వైపు చూడకండి, భర్త వైపు చూడకండి, తల్లి వైపు చూడకండి, చెల్లి వైపు చూడకండి, అక్క వైపు చూడకండి. మా బావ ఇట్లా అన్నాడు, నన్ను ఎవరెవరట్లేదు, ఇలాంటి మాటలు మాట్లాడకండి. అసలు నీ మొండి చేతులతో నాకు అన్నం పెట్టొద్దు అసలు. బావా ఒక్క కథ నేర్చుకో, కాదు చేసుకొని అన్నం పెట్టాలంట. ఎంత ఘోరం, ఎంత ఘోరం, ఎంత ఘోరం. ఎవరు మార్గాలు అనుసరించాలి? ఎవరు బాగా తోడుంటాడా లేదా ఆపదర్శనప్పుడు ఉంటాడా? మరి యేసుకు చూడండి, అంత నిష్ఠగా, అంత భక్తిగా, అంత యథార్థంగా ఉండి దేవుడు తోడుండి దయాలు ఎలగొడుతుంటే, వాడు బయలుజేబులు పట్టిన వాడై దయాలు ఎలగొడుతున్నాడు, దయ్యాలకు అధిపతి అయి దయాలు ఎలగొడుతున్నాడు. సరే, ఆయన దయ్యం పెట్టిండు, నీ దగ్గర దేవుడు ఉన్నాడు, మనం వెలగొట్టేది మరి. దయ్యం పెట్టిండు, నీ దగ్గర దేవుడు ఉన్నాడు, మనం వెలగొట్టేది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, నేను దయ్యాన్ని కూడా ప్రేమిస్తాను. ఉంది చరిత్ర. మరికొందరు ఇవి దయ్యం పెట్టిన మాటలకు, దయ్యం పెట్టిన అట్లా మాట్లాడుతున్నాను. దయ్యం పెట్టిన గుడ్డను ఖండిస్తారు ఎక్కడన్నా? దయ్యం పెట్టిన వాడు చచ్చిపోయిన లేపుతారు ఎక్కడన్నా? దయ్యం పెట్టిన వాళ్ళు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది మంచిపెట్టి చేస్తారా? దయ్యం పెట్టిన వాళ్ళు ఊసు చేయగలవని బాగు చేస్తారా?
దయ్యం పెట్టినోడే బాగు చేస్తే మరి నువ్వు దేవుడు ఉన్నాడు, నువ్వు బాగు చేయరాదు? ఇంకంతకన్నా ఎక్కువ చేయాలి కదా. అట్లా అన్నమాట. కనుక చదవండి యోహాను సువార్త 10:21. మరి కొందరు చూడండి, మంచి వాళ్ళు ఉంటారు, ప్రతి చోట చెడ్డోళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఏమో వాడు దయ్యం పెట్టిందయా అన్నాడు. ఏం మాట్లాడుతున్నారా? దయ్యం పెట్టిన వాళ్ళు అట్లా చేస్తారు ఎక్కడైనా? మనం ఎన్నిసార్లు చూడలేదు దయ్యం పెట్టిన వాళ్ళను? దయ్యం పెట్టిన అంతా చెడ్డ పనులే చేస్తారా? ఈ దయ్యం పెట్టిన వారి మాటలు కావు. ఇష్టపడి దయ్యం మరి గుడ్డివాని కళ్ళు తెరుస్తాయని వాళ్ళే రెండు ముక్కలైపోయాను. కొంతమంది అనుకూలంగా మాట్లాడారు యేసుదేవునికి, కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడారు. ఒక అద్భుతం జరిగినప్పుడు, ఒక మేలు జరిగినప్పుడు మంచోళ్ళు కూడా ఉంటారు. లేయలియా ఈ మాటలను బట్టి యూదుల్లో మరలా భేదం పుట్టినంటే రెండు ముక్కలు అయిపోయింది. రెండు ముక్కలు అయిపోయి వాళ్ళు అనేకులు వాడు దయ్యం పెట్టినవాడు వెర్రివాడు, వారి మాటలు ఎందుకు వినుచున్నావు అనేది. మరికొందరు ఇవి దయ్యం పెట్టిన వారి మాటలు కావు, దయ్యం గుడ్డివారి కనులు తెరవగలదా అని చూసింది. అట్లా రెండు రకాలుగా మరి మనుషులు విభాగించబడుతున్నారు. కనుక మీరు అనాలి, దయ్యం గుడ్డల కన్ను తెరుస్తాను ఎక్కడన్నా. అసలు కన్ను తెరవబట్టం అంటే అర్థమేం తెలుసా? సత్యమైన బోధ అర్థమైన వాళ్ళందరికీ కన్ను తెరవబడ్డట్టు. సత్యమైన బోధ అర్థం కాని వాళ్ళందరికీ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. ఏమని? 4వ వచనం 4:4 దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనబడుతూ సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేతలకు గుడ్డితనము కలగజేశాను. చూసిన దేవుని సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేతలకు గుడ్డితనం కలిసింది. అవిశ్వాసం, భాషలు మాట్లాడమంటే అవిశ్వాసం, పరిశుద్ధాత్మ పొందడం అంటే అవిశ్వాసం, సేవ చేయమంటే అవిశ్వాసం, ఇంకా దైవెళ్ళగలటం అంటే అవిశ్వాసం, రోగిని బాగా చేయ మీరు ముగ్గురు కలిసి ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేసే రోగాలు పోతాయి ఆయన రావకాన్ని ఉండగా అని మా గుంపులోనే అంటాడు. అక్కడ ఏం మాట్లాడుతున్నాం, మా చిన్నమ్మకి బాగా అని ఇంకొకరు అంటారు. గమ్మత్తు ఉంటాయి, రెండు గుంపులు పెట్టారు. వింటున్నారా? మీ పక్షాన ఉండేవాళ్ళు ఉంటారు ప్రతి చోట. మరికొందరివి దయ్యం పెట్టిన మాటలు పావు అని నీ పక్షాన నిలబెడతాడు కొంతమంది దేవుడు. నువ్వే గెలుస్తావు, ఆఖరికి చెప్పండి, నువ్వే గెలుస్తావు. దినవృత్తాంతాలు 1వ గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనము, భయపడకము, వెరవకుండము. నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు సేవను కూర్చిన పని అంతయు నీవు ముగించే వరకు ఆయన నేను ఎంత మాత్రమను విడవకుండును. దేవుడు నీ ద్వారా చేయించుకోవాలనుకున్నంత పని లేయలియా. చూడండి, మన పనిముట్లు కొన్ని అక్కడక్కడ ఉంటాయి. పార తోటి పని చేయాలి. పారతోటి పని చేస్తుంటేనే కట్టె ఊడిపోయింది, ఊడిపోతే ఆపుతాడు పని. అప్పుడు మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ ఇంకొక కొత్త కట్టెనే పెడతాడు. లేకపోతే ఆ కట్టెనే పగలగొట్టి కొద్దిగా వెనక విడలు తీసి మళ్ళీ టైట్ కూర్చుని చేసి మళ్ళీ పని మొదలు పెడతాడు. దీన్ని విడవడు దేవుడు. నీ ద్వారా ఏ పని చేయించాలనుకున్నా ఆ పని చేయించేంత వరకు నేను విడిచిపెట్టాడు. వింటున్నారా? నాకు తలకాయ వస్తుంది దేవా, స్వస్థపరుస్తాడు. నాకు జ్వరం వచ్చింది దేవా, స్వస్థపరుస్తాడు.
నాకు అప్పులున్నాయి దేవా, స్వస్థపరుస్తాడు. నాకు పిల్లలు లేరు దేవా, పిల్లనిస్తాడు. నాకు పెళ్లి కాలేదు దేవా, పెళ్లి చేస్తాడు. నేను విడిచిపెట్టాడు అనమాట. నీకు ఏదైనా సరే దేవుడు నీ ద్వారా ఏ పని చేయించాలనుకున్నాడో ఆ పని నీ ద్వారా చేయించేంత వరకు ఆయన నిన్ను ఎంత మాత్రం విడవకుండా నీతోటే ఉంటాడు. యెహోవా మందిరపు సేవను గురించిన పని అంతయు నీవు ముగించే వరకు మందిరం కట్టడానికి పూనుకున్నాడు. మధ్యలోనే అలసిపోతున్నాడు. భయపడద్దు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. దేవుడు కొనసాగిస్తాడు ఆ పని. నిన్ను విడవను, నీతోటే పని ముగిస్తాడు. నేనే కడతానంటే నువ్వు కాదు కట్టేది, నీ కుమారుడు కడతాడని చెప్పిండు. తప్పకుండా నాకు చెప్పిన మాట దేవుడు నెరవేరుస్తాడు. భయపడకు, ధైర్యంగా ఉండు. అన్ని రకాల సదుపాయాలు దేవుడు చేస్తాడు. లేదా మా దగ్గరైతే దేవుడు అట్లనే పలానా గ్రామానికి పోమనంటే పోతే ఒక పందిరి కింద ఆరాధన జరుపుతున్నాం. ఒకరోజు పెద్ద గాలిచ్చి పందిరే మొత్తం ఎగిరిపోయింది. మొత్తం టాప్ అంతా మొత్తం లేచిపోయింది. పైకి మొత్తం టాప్ మొత్తం లేచిపోయింది. లేచిపోయి ఎక్కడో పడ్డది. ఇక వాళ్ళకి ఆలోచిస్తుంది, నన్ను ఈ దేవుడి కష్టం దేవుడు పంపిండో లేదు. పంపితే ఎక్కడన్నా దేవుని ఆరాధన చేసేదే ఎగిరిపోతుంది. ఎక్కడన్నా అన్నంతలు కూడా ఉంటారు, ఇంకా కుంగదీష్టలు కూడా ఉంటారు తెలుసా. లేనగా యోబుకు కనుక ఆ పశువులు పోయినట్టు, మనుషులు పోయినట్టు, పిల్లలు చచ్చిపోయినట్టు రెండంతల ఆశీర్వాదం ఉంటుంది తెలుసా. అక్కడ మనం ధైర్యంగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి. గొలియాతు దావీదు కంటే ఎన్నో రెట్లు బలవంతుడు. లోకరీతిగా బలవంతుని చేతిలో నుంచి, మనకంటే ఎక్కువగా బలం కలిగిన వారి చేతుల నుంచి దేవుడు మనం విడిపించి రక్షించాడు. హల్లెలూయా. అలాగే నిన్ను కూడా దేవుడు మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యం తెచ్చుకొని ఈ పని పూనుకోను. గిద్యోనుతో దేవుడు కూడా చెప్పాడు, పరాక్రమం గల బలాఢ్యుడా అన్నాడు. అంతే. వింటున్నారా? అట్లా దేవుడు చెప్పినప్పుడు దేవుడు ఏది చేయమని చెప్పిండో ఆ శక్తి అంతా దేవుడు ఇస్తాడు. ఏది చేయమని చెప్పిండో దానికి కావాల్సిన డబ్బంతా దేవుడు ఇస్తాడు. ఏది చేయమని చెప్పిండో దానికి కావాల్సిన సదుపాయాలన్నీ దేవుడు కలిగిస్తాడు. కనుక మిమ్మల్ని దేవుడు సేవకు పిలిచాడు, భయపడకండి. అయితే అన్నిటినీ దేవుడిని అడగాలి. ఇలాగ దేవుడి మాటలు విన్నప్పుడు ధైర్యం తెచ్చుకోవాలి. నీవు బలం పొంది ధైర్యం తెచ్చుకొని ఈ పని పూనుకోనము. ధైర్యం ఎవరో ఇవ్వరు, మనమే తెచ్చుకోవాలి. ఇప్పుడు లేచి నిలబడమన్నా, ఎవరన్నా వచ్చి చేపట్టేస్తాను, నీకు నువ్వే లేచి నిలబడన్నా. 38 సంవత్సరాల నుంచి పరువు మీద పండుకున్నామా. మనం ఒక 10 గంటలు 20 గంటలు పండుకుంటే బస్సులు కొంతమంది కూర్చుంటే కాలు తిమ్మిరి పెట్టి ఎంబటేసి గలలో నడవలేరు. వింటున్నారా? ఇతర దేశాలకు విమానాలు పోవాలంటే అట్టనే కట్టగరుచుకొని కూర్చున్నారనుకో కుర్చీలో, లేవలేరు అసలు. నరాలన్నీ ఎట్లా వచ్చి లేచి నడవలేరు. అందుకొరకే వాళ్ళకి అక్కడ రెస్ట్ ఇచ్చి ఇంకొక దేశంలో కొద్దిసేపు ఆత్మకు వచ్చి ఆపి ఒక 2-3 గంటలు రెస్ట్ ఇచ్చి మళ్ళా అట్లా. హల్లెలూయా. వింటున్నారా? అట్లా దేవుడు కూడా నాకు కూడా నీకు నువ్వే బలం తెచ్చుకోవాలంటాడు. నీ పరిపెత్తుకు లేచి నడమన్నాడు. అంతే. ఈ లోకరీతిగా మానవులది వేరు, దేవుని శక్తి వేరు. దేవుని శక్తి ఏమో నమ్మితేనే కార్యం జరుగుతుంది, నమ్మకపోతే జరగదు. నమ్మితేనే జరుగుతుంది, నమ్మకపోతే జరగదు అసలు. కనుక మీరు నమ్మండి, దేవుని మాట నమ్మండి, తప్పకుండా జరుగుతుంది. నాకైతే దేవుని మాట చదివిననుకో కథం, ఇక మామూలుగా నమ్మను అసలు. ఖచ్చితంగా గుడ్డిగా నమ్ముతాం. కొంతమంది గుడ్డిగా ప్రేమిస్తారు తెలుసా. కొంతమంది అనండి, కొంతమందిని గుడ్డిగా ప్రేమించెదరు అనండి. ఏమవుతుంది? ఇప్పుడు మంచోడు కాకపోయినా మంచోడు అనగరు అనండి.
మంచోడు మంచోడని తండ్రిని ఇంటి వారందరిని విడిచిపెట్టేదారు అనండి. నిజంగా దేవుడిని కనుక అట్లా చేస్తే నీకు అన్యాయం చేస్తాడా? ఒకవేళ అడపతడప ఎవరన్నా మోసం చేసి చేస్తారు కావచ్చు, కానీ దేవుడు చేస్తాడు అట్లా? ఇస్తాడో చేయడు. ఇప్పటికైనా నమ్మండి. వింటున్నారా? నాకైతే దేవుడు నమ్మకంగా వెంబటి ఆయనతో కనెక్షన్ కలిసింది. కొంతమంది మొదటిసారి చూడంగానే కనెక్షన్లు కలుసుకుంటారు. సార్ తొలిసారి చూసింది మొదలని ఒక పాట తొలిసారి చూడంగానే మొత్తం మనసు పడేసుకున్నట్టు. ఇంకొక తెలుగు సినిమా అయితే ఆరేసుకొని పోయి పారేసుకున్నారు. గమ్మత్. ఆ పనులు దీంట్లో చేయండి, బాగుపడతారు. అసంటి పనులు ఇక్కడ మోసం జరగదు. లేయలియా భయపడకుమో అన్నాడు. భయపడద్దు, అసలు భయపడదు. వెరవకుమో అన్నాడు. వెరవద్దు, అసలే వెరవద్దు. నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండను. దావీదు దేవుడి కుమారుతో కూడా ఉంటాడు. నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉంటాడు. ఎప్పుడు ఈయన వెరవలేదు. గొలియాతుకి భయపడ్డా? ధైర్యం చెడిపోయిందా? పెడలేదు. అట్లుండాలన్న. ఇంకా అప్పుడు చిన్న వయసే, బాలుడే. కనుక ఎవరైతే ధైర్యంగా ఉంటారో, ఎవరైతే వెరవకుండా ఉంటారో వాళ్ళ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. బైబిల్ 100 సార్లు కాదు 1000 సార్లు చదివినా భయం ఉన్నదనుకో చేయడు. నువ్వు బాగా ప్రార్థన చేస్తావు, భయం ఉన్నదనుకో చేయడు. నువ్వు బాగా ఉపాసనలు ఉన్నావు అనుకో, నువ్వు భయం ఉన్నదనుకో చేయడు దేవుడు కార్యం. అసలు పిరికివారు దేవుని రాజ్యానికి వారసులు కారన్నాడు దేవుడు. కనుక దయచేసి నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు సేవను కూర్చిన పని అంతయు నువ్వు ముగించే వరకు ఆయనను ఎంత మాత్రమను విడవకుండా. మా సంఘంలో చెప్పాను కదా, గ్రామ పంచాయతీలో సెక్రటరీ ఇంకా 17 సంవత్సరాలు 20 సంవత్సరాలు సర్వీస్ ఉంది. పిల్లలు కావాలన్నాడు. నువ్వు ఉద్యోగానికి రిజైన్ చేస్తేనే పిల్లలు, లేకపోతే లేదని. 10 సంవత్సరాలు నా మాట నానబెట్టింది. రిజైన్ చేసింది. కవల పిల్లలు, ఒక పాప ఒక బాబు. ఇప్పుడు 6 నెలలు 7 నెలలు. కడుపులో కాదు బయట డెలివరీ. ఇప్పుడు 6 నెలలు 7 నెలలు. ఇక నేను ఎన్నో చెప్తాను ఇట్లా, 1 కాదు 2 కాదు, తెలుసా? ఎన్నో కార్యాలు ఖచ్చితంగా జరుగుతాను. నువ్వు ఫెయిల్ అయిన ఒక పరీక్ష రాకపోయినా నా లోపల దేవుడు పాప ఆయన మీద నాకు జాలి పెడుతుంది, పాస్ అవుతాడని చెప్పంట అన్నాడు అనుకోలేదు. లోపల నువ్వేం భయపడకు, పాస్ అవుతావు. ఏగా నేను ఉద్యోగానికి పరీక్ష రావడానికి పడుతున్నాను అంటే ఆమె మీద దేవుని జాలి కలిగితే నాకు సైగ చేస్తాడు. ఆమెకు ఉద్యోగం వస్తుందని చెప్పాడు. మనకి ఉద్యోగం వస్తుంది, కానీ దేవుడు చెప్పినట్టు ఇంటర్నెట్ వస్తుంది, తప్పకుండా వింటాను. ఉద్యోగం వచ్చిందండి. రాకముందే, పరీక్ష రాకముందే చెప్పాను నీకు ఉద్యోగం వస్తాను. మా పాపకు వాళ్ళ భర్తకు ప్రవీణ్ గారి కంటే ఎవరో స్టేజ్ చూసి రైల్లో పట్టుకొని నీకు మొట్టమొదటి బిడ్డ పుడుతుందని ఆయన ఊకుండలేక భార్య గర్భవతి అయినాక నాకు ఒక గురువు గారు చెప్పిండు, సాధు గారు చెప్పిండు, నాకు మొట్టమొదలు బిడ్డ పుడుతుందని చెప్పిండు. మా పాపని చూసింది ప్రభా, ఒకవేళ బిడ్డ పుట్టింది అనుకో, ఈయన నన్ను కూడా సాధు దగ్గర తీసుకుపోతాడు. మన అడ్రస్ ఒట్టుగా తీసుకుపోతాడు. కొడుకే కావాలి వేస్తున్నావాలి, కొడుకే కావాలి వేస్తున్నావాలి, కొడుకే కావాలి వేస్తున్నావాలి, కొడుకే కావాలి వేస్తున్నా, కొడుకే. ఇక మీకు ఎవరైనా చెప్పింది అనుకో, బిడ్డే పుడుతుంది. నువ్వు దాన్ని వ్యతిరేకించలేదనుకో బిడ్డే పుడుతుంది. భక్తిహీనుడు దేనికి భయపడనో అదే వాని మీదకి వస్తుంది రాసింది. తెలుసా? మీకు శరీరం అంత జ్వరం వచ్చినట్టు అనిపించింది అనుకో, జ్వరం రాకుండా కూడా అంత జ్వరం వచ్చినట్టు జ్వరం అప్పుడు చూస్తే నార్మలే ఉంటుంది, కానీ సాయంత్రం వరకు నిజంగా జ్వరం వస్తుంది. ఎందుకంటే దానికి వెల్కమ్ చెప్పినావు కదా. దేనికి సామెతల గ్రంథం రాసింది 10వ అధ్యాయం ఎన్నో వచనం 10:24.
భక్తిహీనుడు దేనికి భయపడునో. అర్థమైందా? నాకు ఆపరేషన్ అవుతుంది కావచ్చు, ఆపరేషన్ అవుతుంది. ఒక అమ్మాయి అయితే అయ్యగారు నాకు ఆపరేషన్ బాగా లేపించుకోను, ఆపరేషన్ క్యాన్సర్ అయితే ప్రార్థన చేయమని. నాకు ఆపరేషన్ వద్దని ఉన్నది కదా, ప్రార్థన చేసింది కదా, నమ్మింది. ఆపరేషన్ కాదు, నీతిమంతులు ఆశించింది, వాళ్ళు నీతిమంతులు ఆశించింది కదా. నాకు బాగా ఆపరేషన్ కాకుండా ఒక ఊర్లో ఒక అమ్మ అన్ను ఇంకో సేవకుని ఇద్దరు సేమ్ ఆయానికి ఆపరేషన్ కొద్దిగా దవాఖానలో ఉన్నాడు, కొద్దిగా రాండి, కొద్దిగా ప్రార్థన చేయండి అని. బయట కాడ ఇంకొకసేపు అయితే ఆపరేషన్ థియేటర్ తీసుకుపోవాలి ఆయన. నేను ప్రార్థన చేస్తున్నాం, దేవుడు నాకు బయలుపరిచింది. ఆమె మళ్ళా నర్సు, ఆమె నర్సు కదా, డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్ అమ్మ. భర్త హై స్కూల్ హెడ్ మాస్టర్. ఆపరేషన్ పోవాలి క్రిస్టియన్ హాస్పిటల్. నేను నాకు దేవుడు చూపెడితే అమ్మ నాయనకి ఆపరేషన్ కాదని ఆమె అపహాస్యంగా నవ్వింది. ఏం దర్శనాలు! ఇప్పుడు ఒక 5-10 నిమిషాలు హాస్పిటల్ థియేటర్లో తీసుకుపోతారు మా ఆయన్ని. ఆపరేషన్ కాదంటుండు అని అపహాస్యంగా నవ్వింది. లోపల ఎక్కువ నవ్వింది, పైకేమో లైట్గా చూపించింది. కానీ ఇంతలో డాక్టర్ వచ్చి అమ్మ మీ ఆయనకి ఆపరేషన్ కాదు, వరంగల్లో ఇదే కేసు ఆపరేషన్ లేకుండానే ట్రీట్మెంట్ కొత్త సిస్టమ్ వచ్చింది, మేము వరంగల్ రాస్తున్నాం, ఆపరేషన్ క్యాన్సల్ ఇప్పుడు తీసుకోమని అన్నాడు. అప్పుడు ఆమె ఏం కావాలి మరి, ఆమె నవ్విన ఎగతాళి చేసిన మన క్రైస్తవురాలే, పుట్టుకతోనే తరతరాల నుంచి క్రైస్తవం. కనుక దయచేసి జాగ్రత్తగా వినండి. వింటున్నారా? యెహోవా మందిరపు సేవను కూర్చిన పని అంతయోను ముగించు వరకు ఆయనను ఎంత మాత్రమని విడవక ఉండును. నీ ద్వారా ఎన్ని రకాల పనులు, ఎన్ని రకాల అద్భుతాలు, ఎన్ని రకాల సూచక్రియలు, ఎన్ని రకాల మహత్కార్యాలు, ఎంతమంది మనోనేత వెలిగించాలనుకున్నాడో దేవుడు. అప్పటి వరకు నీకు దేవుడు మీద విడవడు, ఎంత మాత్రం విడవకుండా నీతోటే ఉంటాడు. ఆ పనులన్నీ నీ ద్వారా జరిగిస్తాడు. కనుక అశ్రద్ధ చేయకండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం, నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. చూడండి, ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి రాయబడింది. ఒక్క సంఘాన్ని గురించి మాత్రమే నువ్వు మారు మనసు పొందమని చెప్పబడలేదు. కానీ మిగతా 6 సంఘాల గురించి ఆయనను నీ మీద తప్పు ఒకటి మోపవలస్తున్నది అని చెప్పి, నేను ప్రేమించే వారందరినీ, ఈ 6 సంఘాలను కూడా ప్రేమిస్తున్నాడు దేవుడు. 6 సంఘాలను ప్రేమిస్తుండగానే ఒక్క సంఘాన్ని మాత్రమే మెచ్చుకుంటున్నాడు. మెచ్చుకోవటం వేరు, ప్రేమించటం వేరు. మెచ్చుకోవటం అంటే లోపం లేదని అర్థం, ప్రేమించటం అంటే తప్పు ఉన్నదని అర్థం. చెప్పండి, ప్రేమించడం అంటే దేవుడు లోకమునెంతో ప్రేమించను అంటే లోకంలో తప్పు ఉన్నదా లేదా అని అర్థం. అక్కడ 19వ వచనంలో రాసి ఉంటుంది, నేను ప్రేమించే వారందరినీ. అది నేను దేవుడు శిక్ష వేస్తుండు, గద్దిస్తుండు అంటే ప్రేమిస్తుండు అని అర్థం. వింటున్నారా? మనం ఎవరిని గద్దిస్తామో వాళ్ళని ప్రేమిస్తున్నామని అర్థం. ఎవరిని పట్టించుకోకుండా వాళ్ళని ప్రేమించట్లేదని అర్థం. అర్థమైందా? కనుక నేను ప్రేమించే వారందరినీ గద్దించి శిక్షించుతున్నాను కనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. మనసు మార్చుకోవడానికి ఆసక్తి చూపించు, తప్పుదిద్దుకోవడానికి ఆసక్తి చూపించు. ఎప్పుడైతే నువ్వు తప్పుదిద్దుకోవడానికి ఆసక్తి చూపెడతావో, హల్లెలూయా, నువ్వు ఏ పని పూనుకున్నా, ఎక్కడ జరిగినా అన్నిట్లో వివేకంగా నడుచుకున్నా అంటే సక్సెస్ఫుల్ అవుతావు అన్నమాట. వివేకం అంటే సక్సెస్. నువ్వు వివేకంగా నడుచుకున్నావు అంటే నువ్వు దాంట్లో సక్సెస్, సఫలీకృతుడవేను అని అర్థం. కనుక నువ్వు సఫలీకృతుడు కావాలనే దేవుడు నిన్ను శిక్షించి దండిస్తున్నాడు. నాకు శిక్ష వద్దు, నాకు దండన వద్దంటే ఫెయిల్ అయిపోతావు. మరి ఆఖరి పరలోకం కూడా మరి పోగొట్టుకునే ప్రమాదం కూడా ఉన్నది. కనుక దయచేసి అలా చేయకండి.
దేవుడు శిక్షించినప్పుడు ఆసక్తి కలిగి మనసు మార్చుకోవాలి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుతున్నాను సెలవిచ్చాను. దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి. మైల బట్టలు అంటే మాసిపోయినాయా? మనం ఎప్పుడూ మార్చిపోయిన బట్టలు వేసుకోకూడదు. అందరూ అనండి. ఏమవుతుంది? మనం ఎప్పుడునూ మార్చిపోయిన బట్టలు వేసుకొనకూడదు. అట్లంటే గారు నేనైతే 2 రోజులు 3 రోజులు ఒకసారి అట్లనే వేసుకుంటాను. నువ్వు అట్లా వేసుకోవద్దంటే మాకు అంత ఇప్పుడు కొత్త రకం సినిమా స్టైలు మాటలు మాట్లాడుతారు. అంత సీన్ లేదంటుంది. గమ్మత్తు అంత సీన్ లేదట. షార్ట్కట్లా చెప్పేస్తుంది ఒక్కసారి. అంత సీన్ లేదండి, అంత సీన్ లేదు. మైల బట్టలు అంటే మైల బట్టలు కాదు. బాగానండి. నీ స్వబుద్ధి ఆధారం చేసుకున్నాడు, అదే మైల బట్టలు. చెప్పండి. నీ సొంత బుద్ధితో నడవటమే మురికి బట్టలతో సమానము. అతన్ని మైల బట్టలు తొలగించంటే అర్థం ఏంటంటే శిక్షించిండు, దండించిండు. మరి ఈయన ఎవరయ్యా అంటే ప్రధాన యాజకుడు. మళ్ళా చెప్పండి, ఈయన ఎవరు? యెహోషువ. ఆ యెహోషువ కాదు, మోషే పరిచారకుడు అనే యెహోషువ కాదు. ఈయన నూను కుమారుడైన యెహోషువ కాదు. ఈయన ఆ పక్కన రాసి ఉంటుంది. మనం ఇప్పుడు జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నాం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయంలో ఆయన ఎవరో రాసి ఉంటుంది, చదవండి. జకర్యా గ్రంథం 2వ అధ్యాయంలో ఆయన ప్రధాన యాజకుడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అగ్గే 2:5. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. వింటున్నారా? ఎన్నో అధ్యాయం మనం ఎన్నో వచ్చిన చదివినాం? ఓకే, 2:2 721వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తకు హగ్గేకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నేను యూదా దేశపు అధికారికి షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బేబెలుతోనూ ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువతోనూ శేషించిన జనతోనూ ఇట్లనము. హల్లెలూయా. ఈయన యెహోషువ, ఈయన పేరు ప్రధాన యాజకుడైన యెహోషువ. ఈయన ప్రధాన యాజకులు. అసలు ఎంత ప్రధాన యాజకులు అంటే యేసుప్రభు పోస్ట్ అన్నమాట. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడి ఉండుట సాతాను ఫిర్యాదు అతని కొడిపార్శ్వ నిలబట్టి అతడు నాకు కనపరచను. సాతాను యెహోవాను గద్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవాను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొర్రెవల ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతోనను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలబడి ఉండగా, దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి తన మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నేను అలంకరించుతున్నాను అని సెలవిచ్చాను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతను అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిల్చుండెను.
అతడు యెహోవా దూత యెహోషువకు ఇలాగ ఆజ్ఞయించెను, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములో నడుచుచు నేను నీకు అప్పగించదని భద్రముగా గైకొనెడలను, నా మందిరం మీద అధికారమైన ఆవరణ కాపాడబడదు, మరి ఇక్కడ నిలబడి వారికి కలిగినట్లు నా సన్నిధి నుంచి భాగ్యము నీకిత్తను. ప్రధాన యాజకుడైన యెహోషువ నీ ఎదుట కూర్చుండు, నీ సహకారం సూచనలుగా ఉన్నారు, నీవును వారును నా మాట ఆలకింపవలను. బాగా జాగ్రత్తగా వినండి. దేవుడు మైళ్ళ బట్టలు ధరించుకున్న వారితో ఉండడు అనండి అందరూ. మైళ్ళ బట్టలు ధరించుకున్న వారు ఆయనతో సంచరించడానికి వీలు లేదు అనండి. అందుకొరకే వారు ప్రార్థన చేస్తే దయ్యాలు పారిపోవు అనండి. అందుకొరకే వారు ప్రార్థన చేసే రోగులు బాగుపడరు అనండి. అందుకొరకే వారు కట్టే సంఘాలని బలం లేని సంఘాలు అనండి. వారు కట్టే సంఘాలని మైల వస్త్రాలతో ఉన్న సంఘాలు అనండి. నేను అలా చేయాలని దేవుడు కోరట్లే. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం, ప్రకటన 3:5, ప్రకటన 3:5. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిపి పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. చూడండి, ఇక్కడ సంఘ కాపరేమో దారి తప్పిండు, సంఘ విశ్వాసమేమో కరెక్ట్గా ఉన్నాడు అనండి. ఇక్కడ సంఘ కాపరేమో అనండి దారి తప్పిండు, సంఘ విశ్వాసమేమో కరెక్ట్గా ఉన్నారు అనండి. హల్లెలూయా. సంఘ కాపరి చేసిన పని ఏంటంటే అందరినీ పట్టించుకోలేదు, కొందరినే పట్టించుకున్నాడు. అది కూడా తప్పే. మరి సంఘ విశ్వాసులేమో ఇక్కడ ఎంత జాగ్రత్తగా ఉంటారంటే వారి విశ్వాసంలో ఉంటున్నారా. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొని కొందరు సార్దీసులను యొద్ద ఉన్నారు. 4వ వచనం, వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున్న తెల్లని వస్త్రములు ధరించుకొను, జీవగ్రంథమున అతని పేరెంత మాత్రం తుడిపెట్టుక అతని పేరు తుడిపెట్టుక నా తండ్రి ఎదుట నాయన దూతల ఎదుట పేరు ఒప్పుకుందను. ఇట్లా మరి కార్తీస్ సంఘంలో విశ్వాసులు చూసి ఎంత భయభక్తులు గలవారు ఉన్నారు. జయ జీవితంలో మంచి పర్ఫెక్ట్గా వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్య ప్రకారం నడిచేవారు ఉన్నారు. అట్లా మనం వాక్యం విన్నప్పుడు విశ్వాసులే జాగ్రత్తగా ఉంటే మన పరిచారకులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ప్రశస్తమైన వస్త్రములతో నేను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను. మన పొరపాటున కనుక అలవాట్లో పొరపాటు అంటారు కొంతమంది, తెలుసా? అలవాట్లో పొరపాటు అంటారు. మీరు అప్పుడప్పుడు ఫోన్ బాగా అలవాటు మీకు తెలవనోళ్ళకి టక్ ఫోన్ కొడుతున్నారు, అది కుర్రు 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 అంటే అప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తారు. దాన్ని తీసి ఒక అర్ధగంట దానికి మళ్ళీ ఓపెన్ చేయరు, మళ్ళీ మనిషి ఇదైపోవాలి. అలవాట్లో పొరపాటు జరుగుతుంది. అప్పుడప్పుడు జంప్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు పార్టీలలో జంప్ జిలాని అంటారు, వీళ్ళు కావాలనుకుని జంప్ చేస్తారు. అది అనుకుంటున్నాం. ఎన్ని కథలు ఉంటాయి అనుకున్నాం. మన విశ్వాస జీవితంలో జాగ్రత్తగా వినండి. వస్తుంది అంటున్నారా. మైల బట్టలు చెప్పండి, ఏం బట్టలు? స్వనీతి మురికి గుడ్డల వంటిదని రాసింది. సొంత బుద్ధి ఎక్కడ పెట్టకండి. సొంత బుద్ధి పెడితే మీకు నష్టమే కాదు, దాని వెంబడి చుట్టుకుంటుంది అంతే. ఎక్కడ కూడా సొంత బుద్ధి పెట్టకూడదు. వస్తువులు కొనే కాడ కానీ, మీరు కొనే వస్తువు కానీ, మీరు అనుభవించే ఏ వస్తువు అయినా కానీ సొంత బుద్ధితో అస్సలే సెలెక్ట్ చేసుకోకండి. ఓకే, ఓకేనా? నేనైతే ఏ దుకాణాన్ని పోయి ఇసంటి బట్ట ఉందా, అసంటి బట్ట ఉందా, వస్తుకు 3 గీతలు ఉందా, సుక్కలు ఉండాలి, ఏం లేదు, సుక్కలే దిక్కలే, ఎవరి సెంటు పెట్టారు. అంటున్నారా.
అదే విశ్వాసం అంటే దాన్నే విశ్వాసం. ఇక నీకు ఇష్టం వచ్చిందని సెలెక్ట్ చేసుకోవడం విశ్వాసం కాదు. ఒక ఆయన సెలెక్ట్ చేసుకుని ఇష్టం వచ్చిన యాకోబు రాయల్ని సెలెక్ట్ చేసుకుని పాపం పెళ్ళి 14 ఏళ్ళకి అయింది. తర్వాత పిల్లలు కానీ కాలేదు. నామాలు అంగలార్పు వినబడను రాహేలు వాళ్ళు మామూలుగా ఏడిచిందంట. పిల్లలు దేవుడు జయగా ఏం పిల్లలు మీ అక్క పుట్టిన నీకు పుట్టినట్టు కాదా, మీ అక్కేనే అక్క పిల్లల్ని ఎత్తుకోరాదు. దేవుడు వచ్చి ఊరుకో ఏడోక అన్నంతగా దేవుడు జోక్యం చేసేంతవరకు ఏడిపోయాడు. ఎన్నో ఇంకెప్పుడు కొత్త నిబంధనలు అయితే నీ పిల్లలే నా పిల్లలు, నా పిల్లలే నీ పిల్లలు అన్నట్టున్నారు కొత్త నిబంధన. ఇప్పుడు చేయకండి. అయిపోయింది. కానీ నీ దోషమును పరిహరించడం అంటే అర్థం ఏం తెలుసా? 32వ కీర్తనలో మొదటి వచనంలో రాసి ఉంటుంది, తన అతిక్రమణకు పరిహారముని నిలవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తముని నిలవాడు. పరిహారం నీ దోషమునకు పరిహరించి అంటే పరిహారం అంటే పెనాల్టీ. పరిహారం అంటే పెనాల్టీ. నేను చేసిన తప్పు కొరకు దేవుడు తన కుమారునే మన అపరాధ పరిహారార్థ బలిగా అప్పగించున్నాడు. అపరాధ పరిహారార్థ బలి. మనం చేసిన తప్పుకి ఎంత వెల చెల్లించాలో అంత వెల తన కుమారుని నీ కొరకు. నేను భక్తిపరుడు, నేను భక్తిపరుడు, నీతిమంతులను పాపాత్మైన మన కొరకు తన కుమారుని పాప పరిహార్థ బలిగా ఏసే నా పరిహారి అని రాస్తాడు. ఒక ఆయన పాట పాడతాడు. మరి పాప పరిహార్థ బలిగా నిన్ను నన్ను అప్పగిస్తూ అది శివం గుట్టినట్టు కూడా అర్థం కాదా? చెప్పండి, ఏం గుట్టినట్టు? శివ చెట్టుకు అన్నట్టు కూడా అర్థం కాదు. ఆయన కొరకు చనిపోయిన సంగతి మళ్ళా మేళ్ళు అనుభవిస్తూ, ఆస్తులు అనుభవిస్తూ, కృపలు అనుభవిస్తూ, స్వస్థతలు అనుభవిస్తూ అన్నీ పొందుకుంటూ మళ్ళీ పట్టించుకునేట్టే ఉంటుంది. ఎట్లా చెప్పండి? యోహాను సువార్త 5:27 వచ్చింది. మరియు ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు చేర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించెను. యోహాను సువార్త 5:27. మరియు ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తెచ్చుటకు తండ్రి తీర్పు తెచ్చాను. ఏమని? ఆ కుమారుడు పాపాలు క్షమించబడినవి అన్నాడు. అది తీర్పు అన్నమాట. ఇప్పుడు దాన్ని ఏమంటారు? తీర్పు. ఇప్పుడు కోర్టులో కేసు జడ్జిమెంట్ అయిపోతుంది, అది తీర్పు అన్నమాట. ఏంటి ఆ తీర్పు అంటే? ఆయన నిర్దోషిగా బయటపడ్డాడు, అది తీర్పు. అట్లా ఈయన కూడా నిర్దోషిగా తీర్పు తెచ్చబడ్డాడు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో చూసినా ముందు ఎవరు పోయి కంప్లైంట్ ఇస్తే వాళ్ళకే బలం ఉంటుంది. దెబ్బలు తిన్నాడు అనిపించింది అనుకో, వానికి అసలు ఏం బలం ఉండదు తెలుసా? దెబ్బలు కొట్టిన వాళ్ళే తెలివితోటి వాళ్ళు నన్ను కొట్టిన సరైన మధ్యలో ఒక రాయి తీసుకొని ఇట్లా గీక్కొని ఇట్లా అనుకొని ఇట్లని అది గిచ్చలు ఇక్కడ గిచ్చుకొని పోయి అప్లికేషన్ ఇస్తుంది. తెలుసా మీకు ఆ సంగతి? అది రాయితోటి ఇలా కొట్టురా రక్తం అప్పుడు ఓరుచుకుంటాడు. సారీ తప్పించుకోరు సార్ అది అంటే మొదటి పోయిందంటే నిజమనుకుంటే వెనక వచ్చిండే అప్పుడే వాడే దెబ్బలు కొట్టిండే మన లోపల దెబ్బలు కొట్టాడు. బైబిల్లో ఏం రాసింది తెలుసా? నువ్వు ఎంబటే దేవుని దగ్గర పో, నీ మీద నేరం నాదుడే లేడు. ఆయన తను ఆశ్రయించే వారిని నీతిమంతులుగా తీర్చే దేవుడు. ఆయన తను ఆశ్రయించే వారిని నిర్దోషులుగా తీర్చే దేవుడు. దేవుడిని ఎవరైతే ఆశ్రయిస్తున్నారో వాళ్ళ మీద నేరం ఎవ్వరి వైపున దేవుడు ఒప్పుకోడు. తెలుసా నీకు? లేలుగా చెప్పండి. ఎవరు నేరం వైపునా కూడా ఒప్పుకోడు. లేలుగా 11వ వచనం 5వ కీర్తన. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. అంటే ఆశ్రయించిన వారు పాపులు కాదా? మాట్లాడరు. ఆశ్రయించిన వారు పాపులు కాదా? నిన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషించుదురు.
నీవే వారిని కాపాడుదు కనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. వింటున్నారా? దేవుని ఆశ్రయించండి, దేవుని దగ్గరికి పరిగెత్తండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్దిస్తాడు, ఆనంద ధ్వని మీకు ఇస్తాడు, సంతోష ధ్వని చేసేటట్టుగా చేస్తాడు. ఆయన ఆశ్రయించిన వారిలో ఎవరు సిగ్గుపరచబడరు. ఆయన నమ్మిక వారిలో ఎవరు సిగ్గుపరచబడరు. నా జనులకెన్నిటికీ సిగ్గునందక ఎందురు. కనుక దేవుని దగ్గరికి వెళ్ళండి. మరియు ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తెచ్చుటకు తండ్రి కుమారునికి అధికారం అనుగ్రహించండి. అసలు తండ్రి కుమారుడి చేతికి సమస్తాన్ని అప్పగించండి. ఇప్పుడు తండ్రి ఏం లేదు, ఉత్తగానే పేరుకే తండ్రి. ఇంత సర్వాధికారం కుమారుడికి ఇచ్చేసింది. కుమారుడు ఎవరిని తండ్రికి బయలుపరచని ఉద్దేశించిన వారికే ఆయన బయలుపరచడు. కుమారుడు నీకు తండ్రిని పరిచయం చేయకపోతే నీకు ఎన్నటికీ నీ అప్పు లేరు. కుమారుడు తండ్రి నీకు ప్రత్యక్షపరచకపోతే నీ పోషణ జరగదు, నీ అప్పులు తీరవు, నీ చిక్కులు పోవు. తండ్రి కుమారుని పరిచయం చేయకపోతే నీ రోగాలు పోవు, నీకు పరలోకం ఉండదు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 11వ అధ్యాయం 11వ అధ్యాయం 27వ వచనం చదవండి. సమస్తమును నా తండ్రి చేత, చూసాను నేను చెప్పలేదు ఎంతమంది, సమస్తం అప్పగించబడ్డది తండ్రి చేత కుమారుడికి. తండ్రి కాక ఎవడును చూస్తున్నా. ఇప్పుడు మనకు తండ్రి 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 అని ప్రార్థన చేస్తుంది కదా, కుమారుడు బయటపడ్డది మనకు. పరలోకమందున మా తండ్రి ఇట్లా ప్రార్థన చేసుకోండి అని అంటేనే కదా. చదవండి. కుమారుడు కాకను కుమారుడు ఎవరికి ఆయనను బయలుపరచను ఉద్దేశించును మాడుగాక మరి ఎవడును. చూస్తున్నా, కుమారుడు తండ్రిని బయలుపరిస్తే అప్పుడు నీకు తండ్రి అర్థమవుతాడు, ఇటు కుమారుడు అర్థమవుతాడు. తండ్రి కుమారుడు నీకు అర్థమైతే రక్షణకు రక్షణ, పోషణకు పోషణ. చెప్పండి, రక్షణకు రక్షణ, ఇంకా పోషణకు నీకేం కొదవ ఉండదు అసలు. కనుక తండ్రి చేత కుమారునికి సమస్తం అప్పగించబడ్డది. కానీ తండ్రి కుమారుని ఎలాగో, కుమారుడు తండ్రిని ఎవరికి బయలుపరచని ఉద్దేశిస్తాడు వారికే కానీ మరెవరికి కూడా ఆయన ప్రత్యక్షపరచబడడు. మత్తయి సువార్త, యోహాను సువార్త 5వ అధ్యాయంలో 27వ వచనం మనం చదువుకున్నాం. 5:27 మరియు ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తెచ్చుటకు తండ్రి భూమి మీద, మనుష్య కుమారుడు అంటే భూమి మీద ఉన్న సమస్యలన్నీ యేసు ప్రభు ద్వారా మనకు పరిష్కారం అవుతాయి. ఎందుకంటే ఆయనకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడినదని మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం రాస్తుంటుంది. కనుక అంత సర్వాధికారం తండ్రి కుమారునికి ఇచ్చాడు కనుక, కుమారుని నీకు అప్పగించాడు కనుక నువ్వు ఆయనకు లోబడితే చాలు, ఆయన చెప్పినట్టు తింటే చాలు, నీ అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అని ఒక దేవుని సేవకునిగా నేను మీకు సంగతి తెలియజేస్తాను. అసలు చేయకండి. తండ్రి ఎలాగో తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడైనటకు కుమారునికి అధికారం అనుగ్రహించను. మరో ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించను. దీనికి ఆశ్చర్యపడకుడు, ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దమైన మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చెదరు. కనుక మనం మేలు చేస్తే అంతా మేలే జరుగుతుంది, ఇక మేలు చేయకపోతే అంతా కీడు జరుగుతుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. మీరు భూమి మీద ఎవరైనా హెచ్చించబడాలనుకున్నట్లయితే ముందు తగ్గించుకోవడం నేర్చుకోండి. మీరు ఎవరైనా భూమి మీద గొప్ప కావాలనుకున్నట్టయితే, హెచ్చించబడాలనుకున్నట్టయితే, ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలనుకున్నట్టయితే
ముందు తగ్గించుకోవడం నేర్చుకోండి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. 76వ కీర్తన దేవుని యొక్క వాక్యం చెప్తుంది. హల్లెలూయా. 6వ వచనం, తూర్పు నుండైనను పడమటి నుండి హెచ్చు కలగదు, దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును. చూసిందా, తూర్పు నుండి కానీ పడమటి నుండి కానీ హెచ్చు కలగదు. మనం ఎవరైనా హెచ్చించబడాలంటే ఉత్తుతనే గాలికి హెచ్చించబడం. మనం తూర్పు గాలి వస్తే పడమటి గాలి వస్తే కాదు. ఇప్పుడు అంటున్నారు కాంగ్రెస్ తుఫాన్ అంటున్నారు కదా, కాంగ్రెస్ తుఫాన్, కాంగ్రెస్ గాలి అంటారు. ఆ గాలి ఎవరు పంపిస్తే వచ్చింది? దేవుడు పంపిస్తూనే వస్తారు. కనుక జాగ్రత్తగా వినండి, అసలు చేయకండి. కనుక తూర్పు నుండి కానీ పడమటి నుండి కానీ అంటున్నారు హెచ్చు కలగదు, దేవుడే తీర్పు తీర్చోడు, ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని. ఎవరిని తగ్గిస్తాడు? హెచ్చించుకునేవాడిని తగ్గిస్తాడు. ఎవరిని హెచ్చిస్తాడు? తగ్గించుకునేవాడిని. అంతే అంతే. ఎంతోమంది అంటున్నారు ఓడిపోయినాడు, ఎవరిని హెచ్చించుకున్నాడు, అందుకు గర్వం వచ్చింది ఓడిపోయినట్టు అంటారు కదా. బైబిల్ అంతా అదే చెప్తుంది. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తను తాను తగ్గించుకునేవాడు అంతే. అందుకొరక మీరు హెచ్చించబడాలంటే మిమ్మల్ని మీరే తగ్గించుకోవాలి. మిమ్మల్ని మీరే తగ్గించుకోవాలంటే అర్థమైంది, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి మీకు ఎప్పుడు. మీ హృదయం మీ స్వాధీనంలో ఉండాలి. చెప్పండి, మీ హృదయం మీ స్వాధీనంలో ఉండాలి. మీ స్వాధీనంలో లేదనుకోండి, తప్పు చేస్తారు సారీ అంటారు. చెప్పండి, తప్పు చేస్తారు సారీ అంటే మీ స్వాధీనం లేదన్నట్టే కదా. స్వాధీనం లేకపోతే మిమ్మల్ని 30 తిప్పలు పెడుతుంది మీ హృదయం, ఎవరో కాదు. మీకు అన్ని చిక్కులు చికాకులే తీసుకొస్తుంది, అన్ని అవమానాలే తీసుకొస్తుంది. వింటున్నారా? వింటున్నారా అంటే నేను నిన్న కూడా చెప్పాను, మళ్ళీ కూడా చెప్తాను. ఎవరన్నా ఓడిపోవాలంటే వాళ్ళలో నుంచే, చెప్పండి, వాళ్ళలో నుంచే సైతాన్ని పనిచేసి వాళ్ళని ఓడగొడుతుంది. మనం అట్లా ప్రార్థన చేయాలి. ఏమని? ప్రభా వాళ్ళకి అన్ని చెడ్డ ఆలోచనలే రావాలి, చెడ్డ మార్గాల్లో నడవాలి, వాళ్ళకు వాళ్ళు ఎవరి మీద నిందన మోపదు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళ నిండా ఉంచాలి అన్నారు. అంతే. ఇప్పుడు అతను జరుగుతుంది. ఎవరి మీద నిందన మోపలేదు, అది రాసినది. వారు హృదయంలో దేవునికి చోటు ఇయ్యనందువల్ల చేరాని కార్యములు చేటుకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించను అని రోమపత్రిక 1వ అధ్యాయం చదవండి. చదవండి. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనలేకపోయారు కనుక చేయరాని కార్యములు చేయుటకు, అనరాని మాటలు అనుటకు, అనండి, అనరాని మాటలు అనుటకు ఇక ఎన్నెన్నో ఇక మీకే తెలుసు, ఎన్నైనా అతను పెట్టుకోవచ్చు దానికి. వింటున్నారా? మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనలేకపోయారు కనుక 28వ వచ్చిన 1వ అధ్యాయం, దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను. ఇక భ్రష్ట మనసుకు అప్పగించినప్పుడు ఎన్ని టైపులు ఉంటాయో అటు వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరమును, నరహత్య, కలహము, కపటము, వైరము, అనువారితో నిన్నవారై కొండెగాండును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బెంకములాడువారును, చెడ్డవాటిని కల్పించేవారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులను, ఇటు కార్యములు అభ్యసించువారు, మరణమునకు తగినవారు, అను దేవుని న్యాయవిధిని వారు బావుగా ఎరిగిండి
వాటిని చేస్తున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించే వారితో సంతోషంగా సమర్థించుతున్నారు. ఇట్లా చేరాని కార్యాలు చేయడానికి దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. లేయలియా, నువ్వు ఏం చేయనక్కర్లేదు. అందుకొరకు ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు ఆయన మిమ్మల్ని ప్రభు దృష్టికి దేవుడు శిక్ష వేస్తే తగ్గించుకోవటం కాదు, సమస్యలు వస్తే తగ్గించుకోవటం కాదు, ఇంకెవరో ఏదో చేస్తే మనమే తగ్గించుకోవాలి. యేసుప్రభు కూడా మీరు ఎక్కడికైనా ఒక విందుకు పిలువబడ్డప్పుడు ఆ విందు యజమాని మిమ్మల్ని మెచ్చుకునే రీతిగా ముందు ఫస్ట్ లైన్లో పోయి కూర్చోకండి, వెనక లైన్లో కూర్చోండి. ఒకవేళ ఫస్ట్ లైన్లో ఫస్ట్ బెంచ్లో కూర్చుని అనుకోండి, నీకంటే గనుడైన వ్యక్తి అతని చేత ఆహ్వానించబడితే అక్కడ సీట్లు లేవు, అక్కడ అందరిలో కల్లా నువ్వే కొద్దిగా బెరికిగా ఉన్నావు. బ్రదర్ ఏమనుకోకు, పెద్దలు వచ్చాను కొద్దిగా వెనక పోయి కూర్చో అంటే ఎట్లుంటుంది? నీకు అవమానం కదా. అదే నువ్వు కొత్త కూర్చున్నావు అనుకో, అదే బ్రదర్ ఇక్కడ ఎందుకు కూర్చున్నావు, ముందుకు రా అని తీసుకువెళ్ళి అనుకో, అప్పుడు నీ ఘనత కదా. అంటే నేను నువ్వే తగ్గించుకో అన్నారు. వింటున్నారా అంటే ఆడబిడ్డల మీద నేరాలు మోపుడు, నాకు ఈ చీర పెట్టలే ఆ చీర పెట్టలే, మాకున్న అవధానం లేదు, దాని ముందు ఏం పోయింది, మొన్న 10,000 రూపాయలు బదిలిచ్చినా, ఇటువంటి మాటలు మాట్లాడకండి. మన దానికి ఎంత విశ్వాసం లేదు, 2,000 కనుక పెట్టినా దానికి ఎంత విశ్వాసం, ఇటువంటి గాలి మాటలు మాట్లాడకండి, తిక్క మాటలు అండి, కలకాలిన మాటలు. వింటున్నారా? అసలు కుడి చేయి చేస్తే ఎడమ చేయికి తెలవద్దు ఎవరికేమి ఇచ్చింది. వింటున్నారా అంటే ఎవరికన్నా పైసలు ఇస్తే ఇచ్చినా అని చెప్పకండి. చీరలు పెడితే పెట్టినా అనకండి. తిండి పెడితే పెట్టినా అనకండి. కొన్ని వస్తే క్వశ్చన్ అనకండి. వింటున్నారా అంటే నవ్వుతులేంది, ముసి నవ్వులు, ఇంకేం ఫలితం ఉండదు. అట్లా చేస్తే వ్యక్తి మర్చిపోవాలి. లేయా, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరే తగ్గించుకోండి. ఎవ్వరు మీకు బోధ చేయొద్దు, మీకు మీరే తగ్గించుకుని అప్పుడు చూడండి మిమ్మల్ని దేవుడు ఎట్లా హెచ్చిస్తున్నాం మీకు తెలుస్తుంది. వివేకంగా నడుచుకుంటే హెచ్చించబడతాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13వ వచనం. నా సేవకుడు ఆలకించుడి. మీరందరూ సేవకులు ఆలకించుడి. నా సేవకుడు వివేకంగా ప్రవర్తించును, అతడు హెచ్చించబడి ప్రసిద్ధుడై అట్లా గొప్ప రోజులు గొప్ప ఘనత పేరు రావాలి నీకు. వివేకం, ఈ మాట సొలొమోనుకు చెప్పలేదా తండ్రి? తెలిసి ఎక్కడి దిగిన అన్నింటిలో వివేకంగా నడుచుకుంటూ నా కొమ్మాడు నేను చెప్పినట్టు నేను అంతే. దేవుడు నీకు అప్పగించిన దాన్ని భద్రంగా కాపాడుకో. మోషే ధర్మశాస్త్రంలో ఇచ్చిన విధులు కట్టడలు శాస్త్రాలను తూచా తప్పకుండా పాటించు. నువ్వు దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడి దిగినా ఏ పని పూనుకున్నా నువ్వు వివేకంగా నడుచుకో. వివేకం అంటే నీకు దేవుడు మంచి మార్గం అందిస్తాడు దేవుడు నీకు. లేయా కనుక అశ్రద్ధ చేయకండి. దేవుని కృప మీ మీద ఉన్నది, దేవుని దయాదాక్షలు మీ మీద ఉన్నాయి. నీ దేవుడైన యెహోవానికి అప్పగించిన దాన్ని కాపాడాలని మార్గం అనుసరించిన నువ్వు ఏ పని పొందుకొని ఎక్కడ తిరిగిన అన్నిటిలో వివేకం నడుచుకుందో. మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన దేవుని కట్టలను ఆయన నియమించిన ధర్మమంతటిని న్యాయ విధులను శాసనం గాయకులు. అంతే. నేను చదువుగా ఎదుగా నేను ఈ భాష నేర్చుకో, ఆ భాష నేర్చుకో, తమిళం నేర్చుకో, కన్నడం నేర్చుకో, ఏం అవసరం లేదు. చెప్పాను ఇంగ్లీష్ బాగా నేర్చుకోను, నాకు ఇంగ్లీష్ వద్దు, ముందు తెలుగులో అర్థం కాని శుద్ధం అని చెప్పండి. ముందు తెలుగులో బైబిల్ అర్థం కాదు. ఇప్పుడు ఇంగ్లీష్లో వచ్చి ఇక్కడ పరిచయం చేయట్లేదా? ట్రాన్స్లేటర్ లేరా? మరి వాళ్ళకు కూడా మర్యాద ఇస్తారు, వాళ్ళకు కూడా ఇస్తారు, వాళ్ళకు కూడా అన్నం పెడతారు, వాళ్ళకు కూడా బట్టలు ఇస్తారు, వాళ్ళకు కూడా పైసలు ఇస్తారు. అయ్యేందుకు ఎగరగొట్టాలి మనం ఇంగ్లీష్ నేర్చుకొని? చెప్పరే వాళ్ళకి మన బట్టి ఇంకొకళ్ళు కూడా స్థానం దొరుకుతుంది. వాళ్ళకి అదెందుకు ఎగరగొట్టాలి మనం ఇంగ్లీష్ నేర్చుకొని? లేయా, ముందు ఏదో ఒక భాషలో నీకు బాగా అర్థం కావాలి, దాని గూఢార్థం సత్యం అర్థం కావాలి. అవునా?
పంజాబ్ ఆయన ఎందుకు రమ్మంటాడు మళ్ళీ మళ్ళీ? హల్లెలూయా. ముందు అటు ఇటు కాలయాపన చేయకండి, దేవుడు చెప్పింది చేయండి. వింటున్నారా? మీరు యేసుపులాగా దయ్యాలలో కొట్టబోతున్నారు. మీరు యేసుపులాగా గుడ్డివారు కళ్ళు తెరవబోతున్నారు. మీరు యేసుపులాగా వింటున్నారా? అసలు గుడ్డోళ్ళు ఎంతమంది గుడ్డోళ్ళు ఉన్నారంటే భారతదేశంలో గుడ్డోళ్ళ సంఖ్య కోట్లలో ఉన్నది అనండి. గుడ్డోళ్ళు కళ్ళు తెరబడి అనుకో, ఇక నీ దరిద్రంతో అప్పులను కొట్టకపోతా తెలుసా? మా ద్వారా కొన్ని లక్షల మంది గుడ్డోళ్ళు కళ్ళు తెరబడి. వింటున్నారా? గుడ్డితనం అంతా పోయింది. గుడ్డితనం పోయినాక చూడు, వాళ్ళ గుడ్డితనం పోయింది, నా దరిద్రం పోయింది. చెప్పండి, వాళ్ళ గుడ్డితనం పోయింది. చెప్పరాదా ఏమైతుంది? వాళ్ళ గుడితనం ఏది? నా దరిద్రం. ఎంతమంది గుడ్డలు మాయిస్తే అంత దరిద్రం పోతుంది. మరియు దావీదు తన కుమారుడు సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలం పొంది ఏమన్నానంట? బలం. బలం దేవుని స్వరంలో బలం, దేవుని దర్శనంలో బలం, దేవుని అభిషేకంలో బలం, భాషల్లో బలం, ఆత్మలో బలం, దేవుడి కార్యాలలో బలం. కనుక బలం పొంది అనగా దేవుని దగ్గర నుంచి సంబంధం కలిగి ధైర్యం తెచ్చుకొని, కొంతమంది దేవుడు మాట్లాడిన ధైర్యం రాదు కొంతమందికి. ఈ పని పూనుకోనము, నువ్వేం చేయాలనుకున్నావో ఆ పని పూనుకో. భయపడకము, భయపడద్దు. వెరవకుండము, వెరవద్దు. ఆ దేవుడైన యెహోవా నీతో కూడా నా ద్వారా జరిగించిన పనులు నీ ద్వారా కూడా జరిగిస్తుంది. యెహోవా మందిరపు సేవలకు వచ్చిన పని అంతయో నీవు ముగించే వరకు ఆయన నేను ఎంత మాత్రం విడకుంటాడు. దేవుని మందిరం పని అంటే మనం చనిపోయేంత వరకు దేవుని పని, మందిర పని. దేవుడు పని చనిపోయేంత వరకు దేవుడు నిన్ను విడవాడంటే నీకు పరలోకం గ్యారంటీ అన్నట్టు. చచ్చిపోయేంత వరకు నువ్వు విడవడంటే నీకు పరలోకం ఉన్నట్టా లేనట్టా? మరి నేను ప్రేమించి వారందరినీ గద్దించి శిక్షించడానికి ఆసక్తి కలిగి మారు మనసు పొంది. దేవుడు తప్పుంటే శిక్ష వస్తుంది. నేనైతే దేవుని దగ్గర అడిగిన, దేవుడా నా దగ్గర చిన్న తప్పు ఉంది, ఏమంటే శిక్ష రావాలి. లేకపోతే నేను తప్పిపోయానో ఉన్నానో లేనో కరెక్ట్ ఉందో తెలవాలి. శిక్ష వస్తే నాకు అర్థమవుతుంది అని ప్రార్థన చేసుకుంటాను. తెలుసా? కావాలంటే దేవుని అడగండి, నేను చెప్పిన అబద్ధం లేదు. శిక్ష వస్తే మాత్రం నేను తప్పిపోయినా అని నాకు అర్థమవుతుంది. తప్పిపోయినా అని ఎప్పుడైతే అర్థమవుతుందో సరి చేసుకుంటాను. తప్పిపోతే నాకు శిక్ష వచ్చింది కాబట్టి మారు మనసు పొందుతాం. అప్పుడు మన శిక్ష ఉండదు. మారు మనసు ఉన్న వాళ్ళకి శిక్ష ఉండదు. ఉన్న తిప్పలంతా మారు మనసు లేని వాళ్ళకే శిక్షలు. ఎవరికైనా మీకు ఎప్పుడైనా శిక్షలు వస్తే, బాధలు వస్తే, రోగాలు వస్తే, నొప్పులు వస్తే, దేవుడా నా దగ్గర ఎక్కడో మారు మనసు లేకుండా ఏడాది పని చేసి క్షమించు అంతే. ఏ పాస్తరమ్మ ఫోను, ఏ పాస్తర ఫోన్ కలగకుండా నువ్వు దేవుని దగ్గర పోతే అయిపోయాడు స్వస్థత శీఘ్రంగా. నేనైతే అందరితో ఇదే ప్రార్థన చేపిస్తాను తెలుసా. ఒకసారి ఎవరైనా ఫోన్ కలవకపోతే వాళ్ళకి వాక్యం చెప్తాను. కూడా వాక్యం తర్వాత చెప్తాను. నువ్వైతే ముందు కార్యం చేయి. పాపం కడుపు అంతా కడుపా నడుస్తుంది. ఇప్పుడు ఫోన్ కలవలేదు, శ్రీధర్క పని, జ్యోతిక పని కలవలేదు, వాళ్ళకి పని మీద ఉన్నారు. మరి ఇప్పుడైతే నేనైతే అడ్వాన్స్గా అభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నా. తర్వాత వాక్యం చెప్తా, సరి చేస్తా. ఇప్పుడైతే కడుపు నొప్పి తట్టుకోలేకపోతుంది, వేస్తున్న వాళ్ళు ఆగిపోవాలి అంతే, అయిపోతుంది. మీరు కూడా అట్లా చేయండి. తర్వాత చెప్పండి మరి వాక్యం చెప్పకుండా ఉండేది. హల్లెలూయా. వింటున్నారా? వింటున్నారా అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుని కృప నీ మీద ఉన్నది. దేవుని ఏర్పాటు చేసుకుని తెలుసుకున్నాడు. అసలు చేయకండి. దేవుని కృప నీ మీద ఉన్నది. ధైర్యం తెచ్చుకొని హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకో. దేవుని కొరకు కనిపెట్టుకో. వింటున్నారా? దేవుని ఏర్పాటు చేసుకున్నాడు. నేను ప్రేమించే వారందరినీ గద్దించి శిక్షిస్తున్నా అంటాడు. దేవుడు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టాడు. దేవుని దృష్టికి మనమే తగ్గించుకోవాలి. ఎవరితోటి పొంతన పెట్టుకోవద్దు.
మిమ్మల్ని మీరు తగ్గించుకోవటం అభ్యాసం చేసుకుంటే దేవుడు మిమ్మల్ని హెచ్చించటం మొదలు పెడతాడు. ఎవరిని ఏమనొద్దు మనం. అందరూ చూస్తున్న దేవుడు. నా దగ్గర ఏం తప్పు లేదు, నేను సమాధాన పడను అనొద్దు. తప్పు లేకున్నా కూడా సమాధాన పడవు. లేయా నువ్వు బలిపీఠం దగ్గర ఉన్నప్పుడు నీ మీద ఎవరికైనా కోపం కలిగినదని, కోపం ఉన్నదని జ్ఞాపకం వచ్చిన బలిపీఠం దగ్గరనే బలి విడిచిపెట్టి ముందు వెళ్ళి నీ మీద కోపం ఉన్న వారితో సమాధాన పడము అని మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం రాసింది. చదవండి. నేను మీతో చెప్పినది ఏమనగా, నా సహోదరు మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడు అని చెప్పేవాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనగును. కావున నీ బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుండగా నీ మీద లాగేనండి, నీకు వాళ్ళ మీద కాదు, నీ మీద నీ సహోదరునికి విరోధం ఏదైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినడలా అక్కడ బలిపెట్టేటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుతో సమాధానపడు. చూసిన మన మీద ఎవరికైనా కోపం ఉన్నదని మనకు జ్ఞాపకం వస్తే మనమే వెళ్ళి బ్రదర్ నా మీద ఎందుకు కోపం ఉందట, నన్ను క్షమించాను. నీకు వాళ్ళ మీద కోపం కాదు, వాళ్ళకి నీ మీద కోపం. నేను అట్లా పోయి అడిగాను, బ్రదర్ నా దగ్గర తప్పు ఉంటే నా మీద నీకు ఎందుకు కోపం ఉందంట, క్షమించాను. నువ్వు నా దగ్గర రావటం ఏందా, నువ్వు అసలు రావనుకున్నా నేను అన్నాడు. అంటాడు అట్లా ఎంత హెచ్చించబడుతుంటే అంటే హెచ్చించబడటం రాజకీయాలు లేదు, సినిమా రంగాలు లేదు. తెలుసా, మీరు అక్కడ ఉన్నది అనుకుంటున్నారు. అక్కడ ఉంటే సినిమా యాక్టర్ కోట్ల డబ్బును ఊరి పెట్టుకుని చచ్చిపోతుంది. తెలుసా నీకు? పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఊరి పెట్టుకుని చచ్చిపోతున్నారు. వింటున్నారా? దేంట్లో అంత ఘనత ఉన్నది, అంత ఆశ్చర్యం ఉన్నది. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నీ దేవుడని అప్పగించిన దాన్ని కాపాడాయన మార్గం అనుసరించిన నువ్వు ఏ పని పొందుకొని ఎక్కడ తిరిగినా అన్నిటిలో వివేకం నడుచుకుందాం. చూసినా నువ్వు సేవకుడు సేవకురాలు, నువ్వు ఏ పని చేసినా ఎక్కడ తిరిగినా సక్సెస్ కావాలి. లేకపోతే నీ దేవుడు ఏమైన వారు నిత్యం నాతో అనుచుండగా రాత్రింబరున కన్ను నాకు అన్నపానములాయనన్నట్టుగా ఉంటుంది. కానీ దేవుడిని పిలిచిన పిలిపేమో ఎక్కడ దిగినా ఏ పని పొందుకున్నా సక్సెస్ కావాలని. మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన దేవుని కట్టను ఆయన నియమించిన ధర్మవంతుల న్యాయ విధానం శాసనం గైకొనాలి. మనం మరికొందరు అవి దయ్యం పెట్టిన మాటలు కావు, దయ్యం గుడ్డివాని కను తెరవగలవా అన్నది. చూసిన నీ ద్వారా ఎంతోమంది గుడ్డివారు కళ్ళు తెరవబోతుంది దేవుడు. దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినది ఏమనగా, నీవు బలం పొందు, ధైర్యం తెచ్చుకో, ఈ పని పూనుకో, భయపడకు, వెరవకు, నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండదు. యెహోవా మందిరపు సేవకు వచ్చిన పని అంతా నీవు ముగించే వరకు నేను ఎంత మాత్రం విడవకుంటాడు. దేవుడు నీ ద్వారా ఏ పని చేయించుకోవాలనుకున్నాడో ఆ పని అయిపోయేంత వరకు నీకే తోడుంటాడు. ఆయన నేను విడవడు. ఆయన నేను ప్రేమించి వారందరినీ గద్దించి శిక్షించుతాను కనుకను ఆసక్తి కలిగి మారుమనసు పొందమంటాడు. ప్రేమించే వారందరినీ గద్దించి శిక్షిస్తాడు దేవుడు. మన దగ్గర ఏదో తప్పు ఉంది, దేవా క్షమించమని అడగాలి. దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి తన మేనబట్టలు తీసుకుని ఆజ్ఞాపించిన దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రంతో అలంకరిస్తున్నా అంటాడు. దేవుడు నేను ప్రశస్తమైన వస్త్రంతో అలంకరించాలని కోరుకుంటాడు. ఆయన మనుష్య కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు అధికారం ఉన్నది. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని ఎప్పుడైనా మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవుని వైపు చూడండి, మనుషుల వైపు చూడకండి. హెచ్చించబడబోతున్నావు, గొప్ప చేయబడబోతున్నావు నువ్వే. దేవుని వైపు చూడండి, ఎవరి మనుషుల వైపు చూడకద్దు. ఎప్పుడు మనం మనుషులను వైపు అస్సలు చూడొద్దు.
ముఖమాటలకి ముభావాలకి పోవద్దు. దేవుని దృష్టికి నిన్ను తగ్గించుకో. ఇదే ఈ రోజు నుంచి నేను హెచ్చించబడే దినంగా భావించబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో జ్యోతి గారు ప్రార్థన చేస్తాం. దేవుడు విడిచిపెట్టడని ఆయన ఎలా ఉన్న దైవ పరిచయాల ప్రభావ ఈ
ధైర్యం తెచ్చుకొని బలం తెచ్చుకొని ప్రభా అయా ఇంకో తండ్రి ఎక్కడ అలసిపోకనైనా నీ దర్శనం ద్వారా నీ స్వరము ద్వారా ప్రభా అయా నాయన నీ వాక్యము ద్వారా నీ ఆత్మ ద్వారా ప్రభా అన్ని రీతిలుగా పదే పదే నిన్ను ఆశ్రయిస్తున్నాయినా అయా నీవే నేను ఆశ్రయించిన నలుగురు ధన్యులను అందులో నీవే వారిని కాపాడు కనుక ప్రభా వారు నిత్యము ఆనందధ్వని చేస్తారని సెలవిస్తున్నావు ప్రభా దేవాయుడు అట్టి రీతిగా నాయన అయా నేను ఆశ్రయించేటువంటి మనసు అటు మంచి బుద్ధిని మాకు దయచేయండి ప్రభా ఎక్కడ స్వబుద్ధిని అనుసరించగా ప్రతి విషయంలో నాయన అయా తండ్రి నేను ఆశ్రయించి దేవా నీ యొద్ద నుంచి నాయన బలం తెచ్చుకొని నీ యొద్ద నుంచి ధైర్యం తెచ్చుకొని నువ్వు మాకు అప్పగించిన ప్రతి పని నాయన అయా అయా తండ్రి నాయన మంచిగా జరిగించి నీకు మహిమ లేవడానికి ప్రభా మాకు సహాయం చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నాం నువ్వు మమ్మల్ని విడిచిపెట్టదని సెలవిస్తూ ఉన్నాం అయా అంతము వరకు ప్రభా పరలోక రాజ్యము చేరినంత వరకు ప్రభా ఇదిగో ఈ భూమి మీద నువ్వు మాకు అప్పగించిన ప్రతి పనిలో నాయన మేము నమ్మకంగా కొనసాగుతున్న దేవా అయా అయా నువ్వు మాకు తోడుగా ఉంటానని సెలవిస్తున్న దేవుడు అందరి బట్టి స్థుతిస్తున్నా మా ద్వారా నువ్వు జరిగించాలనుకున్న ప్రతి పనిని అయినా అయా నువ్వు జరిగించబోతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి చేత సమస్తము నీకు అప్పగించబడి ఉన్నది కనుక ప్రభా దేవా తండ్రి ఇదిగో మమ్మల్ని మేము ప్రభా నీకు లోబరుచుకుంటున్నాం ప్రభా ఇదిగో నాయన ఇంకను ఎలా సరి చేసుకోవాలో ఇంకను ఎలా తగ్గించుకొని నాయన నీ పాదములను ఆశ్రయించాలో ఇంకను ప్రభా అయ్యా మా బలహీనతలు స్వబుద్ధి అంతా విడిచిపెట్టి ప్రభా దేవా తండ్రి ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని సెలవిస్తుండగా ఇంకా తగ్గించుకోవలసిన రీతిగా ప్రభా నేను తగ్గించుకుంటున్నాయన నీ పాదముల యొద్ద వచ్చి ప్రభా తండ్రి నాయన మీ ద్వారా ప్రభా సమస్త కార్యములను జరిగించుటకు మాకు సహాయం చేయండి ప్రభా అయా లోబడినటువంటి మనస్సును ప్రభా మా అందరికీ దయచేయండి నాయన ఆసక్తి కలిగిన మనసు మారు మనసు పొందుకోవాలనే ఆసక్తి తప్పులు సరి చేసుకుంటూ పరిగెత్తుకుంటూ ఎందుకు వచ్చిన ఆయన ఆ జీవితాలను సరి చేసుకుంటూ ప్రభా అయా నీకు మహిమకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా అప్పగించిన మార్గములను అనుసరిస్తూ ప్రభా అయా నడుచుకునే కృపను మాకు ఇవ్వమని చూసిన దేవా సహాయం చేయండి అటు రీతిగా నడిపించబోతున్నందుకు వందనాలు అటు రీతిగా ఈ దినం నుంచి నాకు మాకు దేవా మీరు తోడుగా ఉండబోతున్నందుకు వందనాలు మా ద్వారా నువ్వు జరిగించాలనుకున్న ప్రతి కార్యము అద్భుతమైన స్వస్థతలను దేవా తండ్రి మహత్కార్యములను మీరు జరిగించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా ఇదిగో దానికి తగినట్లుగా మమ్మల్ని మేము సరి చేసుకుంటూ ప్రభా ఇదిగో ఈ దినం మా మలిన వస్త్రాలను తీసివేసుకుంటున్నా ప్రభా అయ్యా మా స్వబుద్ధిని కొట్టివేసుకుంటున్నా ప్రభా ఏ నీటి వస్త్రాలను మాకు ధరింపచేయండి నాయన ఈ ఆలోచనలు మాకు ఈ శాసనలే మాకు ఆలోచన కట్టలుగా మార్చండి ప్రభా దేవానికి వందనాలు ఈ కట్టడలకు నీ న్యాయ విధులను ప్రభా శ్రమ పడుతున్నటువంటి వారిని తండ్రి అయా ఆదరించే వారంగా అయా అయా నీ జనులను ప్రభా ఆదరించే వారంగా అయా పరిగెత్తుకుంటూ వెళ్ళి నాయన వారిని దర్శించే వారంగా అయా తండ్రి నీ మార్గములను ఆయన నడిచే వారంగా ప్రభా ఈ దినం మొదలుకొని నాయన మా లోపాలన్నీ సరిచేసి ప్రభా ఈ కట్టడలను అనుసరించిన సమూయేలు వలె అయా అహరోను వలె మోషే వలె ప్రభా ఇదిగో వారి ప్రార్థనలను ఆలకించినట్లుగా దేవా మేము కూడా నాయన అతి రీతిగా ఈ శాసనములను కట్టడలను విధులను అనుసరించి